మనం ఏం చూసాక ప్లేస్ ఆఫ్ సప్లై మనం ఏం చూసామంటే గూడ్స్ అంటే ఏంటి, ఒక ఓవరాల్ అండర్స్టాండింగ్ చూసాం. ఆ తర్వాత అందులో సెక్షన్ 10 గురించి చూసాం. సెక్షన్ 10 గురించి చూసాం. ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే సర్వీసెస్ దగ్గరికి వెళ్ళాలి. మనం సర్వీసెస్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక కాపీ ఓపెన్ చేస్తా. చూడు ఇక్కడ ఏం చెప్పాం, గూడ్స్ గురించి ఆల్రెడీ కవర్ చేసేసాం మనం. నా తర్వాత ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అయిపోయింది. ఇప్పుడు సెక్షన్ 12లోకి వెళ్ళాలి. సెక్షన్ 12, 13 ప్యారలల్గా చదువుదాం, అప్పుడు మనకి ఈజీ అవుతుంది. జనరల్ ప్రొవిజన్స్ ఇప్పుడు ఏం చెప్పాను, యాజ్ పర్ సెక్షన్ 12 మనకి జనరల్ ప్రొవిజన్ అనేది B2B ఇద్దరు రిజిస్టర్ అయితే లొకేషన్ ఆ ప్లేస్ ఆఫ్ సప్లై ఏమవుద్ది, లొకేషన్ ఆఫ్ ద రెసిపియెంట్. ఒకవేళ B2C అయితే లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ విల్ బి బుక్స్, ఇది సప్లయర్ బుక్స్లో లొకేషన్ ఆఫ్ ద రెసిపియెంట్, అది కాకపోతే లొకేషన్ ఆఫ్ ద సప్లయర్, అంతే కదా. సప్లయర్ బుక్స్లో లొకేషన్ ఆఫ్ ద రెసిపియెంట్, అదే కదా. ఇప్పుడు ఏం చెప్తున్నాను, B2B అయితే లొకేషన్ ఆఫ్ ద రెసిపియెంట్ డైరెక్ట్ తీసుకున్నా. B2C అయితే సప్లయర్ బుక్స్లో కనుక రెసిపియెంట్ అడ్రస్ ఉంటే అది తీసుకో, లేదు అంటే సప్లయర్ ప్లేసే లొకేషన్ ఆఫ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై అది. అది నార్మల్గా చెప్పాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంకొక జనరల్ ప్రొవిజన్ నేర్పిస్తాను. అది యాజ్ పర్ సెక్షన్ 13 జనరల్ ప్రొవిజన్ ఏం చెప్తుంది. సెక్షన్ 13 ఏమీ లేదమ్మా, ఇక్కడ B2B అన్న కాన్సెప్ట్ అనేది ఉండదు ఇందులో. ఓకే, ఎందుకంటే అసలు B2B అనేది ఎందుకు వస్తుంది సెక్షన్ 13లో. సెక్షన్ 13 అంటే ఏంటి, ఒకటి ఇండియాలో ఉన్నాడు, ఇంకొకటి ఎక్కడున్నాడు, అబ్రాడ్లో ఉన్నాడు. అబ్రాడ్ ఉన్నవాడికి ఇండియాలో రిజిస్ట్రేషన్ ఎట్లా ఉంటుంది, ఉండదుగా. అందుకనే ఒకటి రిజిస్టర్డ్ ఉంటాడు, ఒకటి అన్రిజిస్టర్డే ఉంటాడు. అక్కడ ఇద్దరు రిజిస్టర్ అనేది కాన్సెప్టే ఉండదు. అందుకని ఇక్కడ ఏమొస్తుంది, B2C మాత్రం ఉంటుంది. సో B2C కాన్సెప్ట్ ఏం చెప్తుంది మనకు, సింపుల్. ఇక్కడ B2B ఉండదు కాబట్టి జనరల్ ప్రొవిజన్ ఇక్కడ ఏముంటుంది, ఓన్లీ B2C ఉంటుంది. అంటే ఏంటి, ఒకటి రిజిస్టర్డ్, ఒకటి అన్రిజిస్టర్డ్. అప్పుడు ఏం చేస్తాం, నార్మల్గా సప్లయర్ బుక్స్లో లొకేషన్ ఆఫ్ ద రెసిపియెంట్ తీసుకుంటాం, అంతే కదా. సప్లయర్ బుక్స్లో రెసిపియెంట్ అడ్రస్ తీసుకుంటాం. అది దొరకలేదు అనుకో, సప్లయర్ యొక్క ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. ఓకే, ఈ మినిమం అండర్స్టాండింగ్తో ఇప్పటి నుంచి మనం ఏం చేస్తామంటే ఒక స్పెసిఫైడ్ కేటగిరీస్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. ఆ సర్వీసెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సర్వీస్ ఉందనుకో, ఇక్కడ ఇటు సైడ్ సెక్షన్ 12, సెక్షన్ 13. ఈ సెక్షన్ 13 ఈ సర్వీస్ గురించి ఏం మాట్లాడుతుంది, సెక్షన్ 12 ఏం మాట్లాడుతుంది అన్న యాంగిల్లో చదువుదాం, అప్పుడు ఈజీ అయిపోద్ది. ఇంకొకటి ఏంటంటే ఇది చదువుదానే, అంటే ఇది జస్ట్ ఒక అండర్స్టాండింగ్కి. మళ్ళీ మొత్తం సెక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వద్దాం. మామూలుగా సెక్షన్ 12 అనేది ఎలా డిటర్మైన్ చేస్తున్నాడు, ఇవి సెక్షన్ 12 అనేది సర్వీసెస్, ఇద్దరు కూడా ఇండియాలోనే ఉండాలి, సప్లయర్ రెసిపియంట్. ఓకే, మేనర్ ఆఫ్ చెకింగ్ ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ ఫర్ సర్వీసెస్, ఎలా సర్వీసెస్లో ప్లేస్ ఆఫ్ సప్లై అనేది ఎలా డిటర్మైన్ చేస్తావు. వెదర్ ఇద్దరు ఇండియాలోనే ఉన్నారా, ఎస్ సార్ ఇద్దరు ఇండియాలో ఉన్నారు, అయితే నెక్స్ట్ వెళ్ళిపో. లేకపోతే సెక్షన్ 13కి వెళ్ళిపో. ఇద్దరు ఇండియాలో ఉన్నారు కదా, ఓకే. వాళ్ళు 12 సబ్సెక్షన్ 3 నుంచి 14 దాకా కవర్ అయ్యారా, కవర్ అయితే ఆ స్పెసిఫిక్ ప్రొవిజన్స్లో ఏదైతే చెప్పారో ఆ స్పెసిఫిక్ ప్రొవిజన్ తగ్గ చెప్పినట్టు ప్లేస్ ఆఫ్ సప్లైని డిటర్మైన్ చేయాలి. లేదు సార్ వాళ్ళు 12 నుంచి 14 వరకు కవర్ అవ్వట్లేదు సార్ అంటారా. నెక్స్ట్ ఏంటి, మనం అడగాల్సిన మనం అడుక్కోవాలి. ఏమని అడుక్కోవాలి, ఒరే బాబు నువ్వు రిజిస్టర్డ్ పర్సనా కాదా. రిజిస్టర్డ్ పర్సన్ అంటే ఏం చెప్తున్నానండి ఇక్కడ పాయింట్, ఇది కూడా నువ్వు డిటర్మైన్ లేకపోతే యూ డైరెక్ట్లీ గో త్రూ జనరల్ ప్రొవిజన్స్లోకి వెళ్ళిపో. జనరల్ ప్రొవిజన్ సింపుల్, రిజిస్టర్ అయితే లొకేషన్ ఆఫ్ ద రెసిపియెంట్, లేకపోతే లొకేషన్ ఆఫ్ ద సప్లయర్. అది సప్లయర్ బుక్స్లో ఆడ అడ్రస్ ఉంటే ఇదిగో ఇదే చెప్తున్నాడు, రిజిస్టర్ అయ్యేవా, ప్లేస్ ఆఫ్ సప్లై లొకేషన్ ఆఫ్ ద రెసిపియెంట్. నువ్వు రిజిస్టర్ కాదా, అడ్రస్ ప్లేస్ సప్లయర్ దగ్గర రెసిపియెంట్ ఒక అడ్రస్ ఉందా, దెన్ ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి అడ్రస్లో ఏదైతే ఉంటుందో అది కూడా లేదా, దెన్ సప్లయర్ యొక్క అడ్రస్సే నీ ప్లేస్ ఆఫ్ సప్లై. ఓకే, ఏమీ లేదు, ఇది ఇద్దరు ఇండియాలో ఉన్నారా లేదా అడుగు. ఆ తర్వాత 13 నుంచి 12 సబ్సెక్షన్ 3 నుంచి 14 దాకా కవర్ అవుతున్నారా లేదా చదివితే ఆ స్పెసిఫిక్ ప్రొవిజన్స్. ఎప్పుడు కూడా జనరల్ ప్రొవిజన్స్, స్పెసిఫిక్ ప్రొవిజన్స్ అండి, ముందు వీడియోలో కూడా చెప్పాను. జనరల్ ప్రొవిజన్స్ స్పెసిఫిక్ ప్రొవిజన్స్ ఉన్నప్పుడు స్పెసిఫిక్ ప్రొవిజన్స్ మాత్రమే అవే అప్లికబుల్. జనరల్ ప్రొవిజన్స్ వీ షుడ్ నాట్ కన్సిడర్. ఓకే, ఇది కూడా అయిపోతే నెక్స్ట్ కాన్వర్జేషన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి చూడు, ఇక్కడ ఒక ఓవర్వ్యూ కోసం ఇక్కడ చెప్తున్నాను, మళ్ళీ ఇక్కడ నుంచి నేను అక్కడికి వెళ్ళిపోతా. ఇది సర్వీసెస్ ఇన్ రిలేషన్ టు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, పెర్ఫార్మెన్స్ బేస్డ్ సర్వీసెస్, ట్రైనింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్,
తర్వాత ఏంటి సర్వీసెస్ బై వే ఆఫ్ అడ్మిషన్ టు ఈవెంట్ పార్ట్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఈవెంట్స్. ఏం చెప్పినాడు, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఏం చేయాలి, సర్వీసెస్, పెర్ఫార్మెన్స్ బేస్డ్ సర్వీసెస్ అంటే ఏంటి, దానికి ట్రైనింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ అప్రైజలు, అడ్మిషన్ టు అన్ ఈవెంట్, ఆ తర్వాత ఆర్గనైజేషన్ ఆఫ్ ఈవెంట్స్. అడ్మిషన్ ఆఫ్ ఈవెంట్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులో ప్లానటోరియం ఉంటుంది తెలుసు కదా, అంటే ఏంటి, ఒక అమ్యూజ్మెంట్ పార్క్ లాగా, అందులోకి నేను లోపలికి వెళ్ళాలంటే అది అడ్మిషన్ టు ఈవెంట్. అదే నెక్స్ట్ మనం గమనిస్తే ఏముంది ఇక్కడ, 1 సెకండ్ నాకు, ఏం మాట్లాడుకుంటున్నాం మనం, అడ్మిషన్ టు ఈవెంట్ గురించి మాట్లాడుతున్నాం. అడ్మిషన్ టు ఈవెంట్ అంటే ఏంటి, ఒక బెంగళూరులో ప్లానటోరియం ఉంటుంది అంటే ఏంటి, ప్లానటోరియం అంటే ఎవరికైనా తెలుసా, ఏం లేదు, ఒక స్పేస్లో ఎలా ఉంటుందో అలా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి అందులో చూపిస్తారన్నమాట. ఇదేంటి, ఒక అమ్యూజ్మెంట్ పార్క్ లాంటిది. అందులోకి ఎలా అంటే ఒక ఈవెంట్ టికెట్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. అదే ఇంకోటి ఏంటి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఈవెంట్స్. ఇప్పుడు నేనే ఒక ఎవడో వీడు BTS వాళ్ళని పిలిపించి ఇండియాకి వాళ్ళతో ఒక కన్సర్న్ పెడుతున్నాను అనుకో, నేను పెడుతున్నాను అనుకో, ఐఎమ్ ఆర్గనైజింగ్ దేర్ ఈవెంట్ అనుకో, అది ఆర్గనైజేషన్ ఆఫ్ ఈవెంట్స్ అనే పాయింట్లోకి వస్తుంది. ఇవన్నీ ఒక్కొక్కటి చెప్పుకుందాంలే. ఇంకేమైనా ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్, అది మళ్ళీ ఆ పాయింట్కి వెళ్ళినప్పుడు మళ్ళీ చెప్తాం, ఇక్కడ చెప్పి ఎందుకు ఇవన్నీ. ఓకే, సర్వీసెస్ ఇన్ రిలేషన్ టు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఏం చెప్పాలనుకుంటున్నావు, సర్వీసెస్ రిలేషన్ టు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే, ఆర్కిటెక్టర్, ఒక్కసారి చూడు, దానికన్నా ఆ సెక్షన్కి వెళ్ళే ముందు చిన్న పాయింట్ మనం ప్యారలల్గా దట్ సెట్ బుక్ నుంచి కూడా రివైజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ గురించి స్టార్ట్ చేశాను కదా, ఒకసారి హోల్డ్ చేయి. ఇక్కడ ఏం చెప్తానంటే, ఇన్ కేస్ ఆఫ్ సర్వీసెస్ ఇఫ్ లొకేషన్ ఆఫ్ సప్లై ఈజ్ ఇన్ ఇండియా అండ్ ప్లేస్ ఆఫ్ సప్లై ఈజ్ డిటర్మైన్డ్ అండర్ సెక్షన్ 13, ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్ ఇండియా then it will never come under the intrastate supply but treated as deemed interstate supply. As reference for intrastate supply is only section 12. ఏం చెప్తున్నాడు, సెక్షన్ 13 అంటే నీకు ఏం చెప్పాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి వాడు ఇండియాలో ఉంటాడు, ఇంకోటి అవుట్ సైడ్ ఇండియాలో ఉంటాడు. ఓకే, ఇప్పుడు అవుట్ సైడ్ ఇండియాలోని జరిగేదాన్ని ఇంట్రా స్టేట్ సప్లై అని చెప్పగలవా నువ్వు, చెప్పకూడదు. ఏమని చెప్పాలి నువ్వు, ఇంటర్ స్టేట్ అని చెప్పాలి. ఓకే, డీమ్డ్ ఇంటర్ స్టేట్ కింద ట్రీట్ చేయి. సెక్షన్ 13లోకి ఇచ్చినప్పుడు కూడా ఏ ఐటమ్ అన్నా సరే అది ఈవెన్ ప్లేస్ ఆఫ్ సప్లై ఇండియాలో జరిగినా సరే దాన్ని ఇంటర్ స్టేట్ సప్లై కిందే ట్రీట్ చెయ్యి అని చెప్తున్నాడు. అదే చెప్పాడు ఇక్కడ, ఇంకా అంతమించి ఏం లేదు ఇందులో. ఇక్కడ ఏం చెప్తున్నాడు, లొకేషన్ ఆఫ్ సప్లై ఇన్ ఇండియా, ప్లేస్ ఆఫ్ సప్లై అనేది సెక్షన్ 13 ప్రకారం అది కూడా ఇండియాలోనే డిటర్మైన్ చేసిన, దెన్ ఇట్ విల్ నెవర్ కమ్ అండర్ ఇంట్రాస్టేట్ అని అనుకోకూడదు, ఇంటర్ స్టేటే అవుతుంది. అయితే డీమ్డ్ ఇంటర్స్టేట్ సప్లై అంటాం అన్నమాట. అయిపోయింది అక్కడతో. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు సెక్షన్ 12ని 13ని కంపారిటివ్గా చెప్పాను. 12 ఏం చెప్పాడు, BTB అని ఉంటాడు, BTC ఉంటాడు. ఆ పాయింట్ జనరల్ ప్రొవిజన్ని ఇక్కడ చెప్పాడు. ఆ తర్వాత సెక్షన్ 13లో ఏం చెప్పాడు, జనరల్ ప్రొవిజన్ అంటే ఓన్లీ B2B అన్న కాన్సెప్ట్ ఉండదు కాబట్టి లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ బుక్స్లో లొకేషన్ ఆఫ్ ద రెసిపియంట్ ఆడిది కూడా దొరకకపోతే లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. అదే చెప్పాడు ఇందులో. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే, ఇన్ రిలేషన్ టు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇప్పుడు 12, 13 పక్కన పెట్టాను కదా, ప్యారలల్గా మనం రెండు కవర్ చేస్తున్నాం. అసలు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీద సర్వీసెస్ అంటే ఏంటి, ఏం లేదురా. ఆర్కిటెక్ట్ సర్వీసెస్ అన్నది సర్వీసెస్ అనా, దేన్ని ప్రొవైడ్ చేస్తాడు, ఆర్కిటెక్చర్ సర్వీసెస్. ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి, ఒక బిల్డింగ్కో ఆర్కిటెక్చర్ డిజైనింగ్ చేస్తాడు, డెకరేటర్స్, కర్టెన్స్ కానీ, టైల్స్ కానీ, రూమ్ డిజైనింగ్ కానీ, ఇవన్నీ కూడా ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీద చేసిన సర్వీసెస్. ఆ తర్వాత ఏంటి, లాడ్జు, హోమ్ స్టే, గెస్ట్ హౌస్. బయట ఇప్పుడు కొన్ని ఉంటాయి, వీకెండ్ హోమ్స్ అంటారు, లేదంటే లాంగ్ పార్టీస్కి వెళ్తారు, అలా గెస్ట్ హౌస్ కింద ఇస్తారు కదా, కొన్ని రోజులు రెంట్కి తీసుకుంటారు. ఇవి కూడా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీద ప్రొవైడ్ చేసే సర్వీసెస్లోకి వస్తుంది. మ్యారేజ్, హోటల్, కల్చరల్, రిలీజియస్ యాక్టివిటీస్. ఇప్పుడు మ్యారేజ్ జరగాలంటే పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ తీసుకుంటాం, అది కూడా ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీద ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ అవి. ఒక రిలీజియస్ సెరమోనీ కానీ, కల్చరల్ ఈవెంట్స్ ఏమైనా చేస్తున్నాం ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీలో, లైక్ పెద్ద ఫంక్షన్ హాల్లో, అవి కూడా అందులోకి వస్తాయి. ఆ తర్వాత ఏంటి, ఈవెంట్స్ ఇన్ బోట్స్. ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని చెప్పి బోట్స్ మీద పెళ్ళిళ్ళు చేసుకోవడం గట్టా జరుగుతుంది కదా. ఇక్కడ నువ్వు అడగచ్చు, బోట్ అనేది మూవబుల్ ఐటమ్, బోట్ మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి అది మూవబుల్ ఐటమ్ అనుకోకూడదు. బోటు మూవ్ అయినా సరే దాని మీద వీళ్ళు ఒక స్ట్రక్చర్ వేస్తారన్నమాట.
లైక్ టైటానిక్ షిప్ అనేది ఉందనుకో, ఆ టైటానిక్ షిప్ పెద్ద ఇల్లులో ఉంటుంది, అది కూడా అది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కిందే కన్సిడర్ చేయాలి దాన్ని. ఆ బోట్ వెళ్తున్నంత మాత్రం అది మూవబుల్ ప్రాపర్టీ అవ్వదు. సో అది కూడా వీటి మీద ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏమవుతాయంటే ఇవన్నీ కూడా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీద చేసే సర్వీసెస్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇదంతా సోది. నాకు కావాల్సిన పాయింట్ ఏంటి, ప్లేస్ ఆఫ్ సప్లై అనేది దేని మీద డిసైడ్ చేస్తావు అంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కనుక ఇండియా యాజ్ పర్ సెక్షన్ 12 ఏం చెప్తుందంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కనుక ఇండియాలో ఉంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ లొకేషన్ పట్టుకోవాలి నువ్వు. అది ఇండియాలో ఉంటే అది ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్లో అది ఉన్నట్టు. ఒకవేళ ఇండియాలో కాకుండా అవుట్ సైడ్ ఇండియాలో ఉందనుకో, అప్పుడు ఆ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ యొక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్కిటెక్చర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాను ఒక ఇంటికి ప్రొవైడ్ చేస్తుంటే, నేను ఎక్కడో దుబాయ్లో ఉన్న ఇంటికి నేను ప్రొవైడ్ చేస్తున్నా. బట్ ఆడు ఎవడైతే రిసీవ్ చేసుకునేవాడో సర్వీసెస్ ఆడు నాకులా ఉన్నవాడు ఎక్కడ లైక్ హైదరాబాద్లోనే ఉన్నాడు అనుకోడు, బాబా ఆడు నన్ను పట్టుకున్నాడు, ఓరే నాకు దుబాయ్లో పెద్ద బిల్డింగ్ ఉంది, నువ్వు రాబోవు, నువ్వు చాలా బ్రహ్మాండంగా చేస్తావు, బిల్డింగ్లు కట్టాలంటే ఆర్కిటెక్చర్ అంటే నువ్వే నా లైఫ్లో నీలాంటి చూడలేదు అంటాడు అనుకో. నేను పడిపోయి వెంటనే ఏం చేస్తాం, అయ్యో బాబు ఎంత పోడింది కాబట్టి నేను వెంటనే అని చెప్పి టికెట్లు బుక్ చేసి వచ్చేస్తాను, డిజైన్ చేసేస్తాను అన్నాను నేను. అంటే ఏమైంది, ఇప్పుడు రిసిపియంట్ నా దగ్గర, సప్లయర్ ఆఫ్ సర్వీసెస్ ఎవడో ఉత్తేజ్ నేను, రిసీవ్ చేసుకున్నాడు ఎవడో ఆడు ఇండియాలోనే ఉన్నాడు, కానీ లొకేషన్ ఆఫ్ ద ప్రాపర్టీ అనేది ఎక్కడ ఉంది, దుబాయ్లో ఉంది. సో ఇప్పుడు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ లొకేషన్ మీద డిపెండ్ అవుతుందా లేకపోతే రెసిపియంట్ మీద అంటే లొకేషన్ ఆఫ్ ద రెసిపియంట్ని క్యాచ్ చేయి. లొకేషన్ ఆఫ్ ద రెసిపియంట్ ఎక్కడున్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు. సో ఇంట్రా స్టేట్ సప్లై అవుతుంది అంటావా. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇండియాలో ఉన్న రెసిపియంట్ని పట్టుకుంటాం, లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ రెసిపియంట్, లొకేషన్ ఆఫ్ ద రెసిపియంట్ని పట్టుకుంటాం. ఒకవేళ అది ఇది యాజ్ పర్ సెక్షన్ 12. అదే యాజ్ పర్ సెక్షన్ 13 అనుకో ఏముండదు, నువ్వు ఇండియాలో వచ్చినా సరే ప్రాపర్టీ ఎక్కడ ఉందిరా బాబు, అబ్రాడ్లో ఉంది. మరి ఇంకే నేను ఐఎమ్ ఎక్స్పోర్టింగ్ మై సర్వీసెస్ అని చెప్పి ఇంటర్ స్టేట్ సెక్షన్ 13 అనేది స్క్రిప్ట్లోకి వచ్చినప్పుడు ఇంటర్ స్టేట్ అయిపోద్ది. అదే సెక్షన్ 12లో చేసినప్పుడు ఇది ఇంట్రా స్టేట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ప్రాపర్టీ ఎక్కడ ఉంది, దుబాయ్లో ఉన్న దాని మీద వేస్తున్నాం కాబట్టి. ఓకే, బాగా ఎక్కువ ఆగేసాను కదా. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, సో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీద సర్వీసెస్ కనుక యాజ్ పర్ సెక్షన్ 12 అయితే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇది ఇండియాలో ఉందనుకో ప్రాపర్టీ, లొకేషన్ ఆఫ్ ది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇండియాలో లేదురా బాబు ఎక్కడ ఉందనుకో అప్పుడు నేను ఆ దుబాయ్లో వెళ్ళి నన్ను పట్టుకోవడం కష్టం కాబట్టి ఆ రెసిపియంట్ని పట్టుకుంటా. ఇండియాలో ఉంటే ఇండియన్ రెసిపియంట్, లొకేషన్ ఆఫ్ ద రెసిపియంట్, రెసిపియంట్ కూడా అక్కడే ఉండి ప్రాపర్టీ కూడా అక్కడే ఉంటే అప్పుడు అది కూడా ఏమైంది, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అయితే అది అలా ఆ ఆప్షన్లో ఏమైంది సెక్షన్ 13లోకి వెళ్ళిపోతుంది. అది అప్పుడు లొకేషన్ ఆఫ్ ది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ యాజ్ పర్ సెక్షన్ 13 లొకేషన్ ఆఫ్ ది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. దీని మీద ఒక క్లారిఫికేషన్ కూడా ఉంది, సర్క్యులర్ ఉంది, ఒక క్లారిఫికేషన్ కూడా ఉంది, దాంట్లోకి వెళ్ళిపోదాం. లెట్ us బ్యాక్. సో ఇక్కడ ఏంటి నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ గురించి చూస్తాం. సెక్షన్ 12 ఏం చెప్తుంది, లొకేషన్ ఆఫ్ ద రెసిపియంట్, లొకేషన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఒకవేళ అవుట్ సైడ్ ఇండియాలో ఉంటే లొకేషన్ ఆఫ్ ద రెసిపియంట్. యాజ్ పర్ సెక్షన్ 13 అయితే ఎప్పుడు కూడా ఒకటే, లొకేషన్ ఆఫ్ ది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, అంతే కదా. ఎగ్జాంపుల్ చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే దాని మీద ఒక సర్క్యులర్ క్లారిఫికేషన్స్ త్రూ సర్క్యులర్స్. ఒక సర్క్యులర్లో ఇచ్చిన దాని మీద ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీద చూద్దాం. ఇక్కడ ఇది in case of cargo handling services the place of supply should be determined based on the general provisions and not in the terms of immovable property services. కార్గో ఇప్పుడు పెద్ద ఇది గూడ్స్ ట్రైన్ కాకినాడ నుంచి వెళ్తుంది, ఒక ట్రైన్ గూడ్స్ ట్రైన్. ఇప్పుడు అందులో గూడ్స్ వేసుకొని వెళ్తూ ఉన్నప్పుడు అదొక నువ్వు ఎలాగ మాట్లాడచ్చు, ఇప్పుడు షిప్ అనే దాని మీద పెళ్లి చేసుకుంటే అది నువ్వేమన్నావు, నువ్వు నాతో ఇలా గొడవ పడవచ్చు ఏమని, షిప్ మీద నేను పెళ్లి చేసుకుంటే నువ్వు అది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అన్నావు, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీద వచ్చే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాను అన్నావు. అలాంటప్పుడు ఇక్కడ గూడ్స్ ట్రైన్ కూడా వెళ్తుంది. గూడ్స్ ట్రైన్ అంటే అది కూడా ఒక ఫిక్స్డ్ సరుకు వేసుకుని టింగ్మని వెళ్తుంది, అది కూడా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ సర్వీసెస్ అంటావా అంటే అలా అనకూడదని చెప్పి క్లారిఫికేషన్ ఇచ్చేటట్టు. దాన్ని ఏమనమంటున్నాడు,
దాన్ని ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ప్రొవైడ్ చేస్తున్న సర్వీస్గా కాకుండా ఒక జనరల్ ప్రొవిజన్స్ అప్లై చేసుకో దాని మీద అని అన్నాడు. అదే దాని మీద క్లారిఫికేషన్ ఇది. సో కార్గో హ్యాండ్లింగ్ సర్వీసెస్ మీద అంటే కార్గో అంటే ఏంది, లోడ్ని తీసుకెళ్లే బండ్ల మీద జనరల్ ప్రొవిజన్స్ మాత్రం అప్లై అవుతాయి కానీ దాన్ని ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీద అప్లై అయ్యే అలా ట్రీట్ చేయకూడదు. జనరల్ ప్రొవిజన్స్ అంటే ఏంటి, సింపుల్, ఇద్దరు రిజిస్టర్ అయ్యారా, లొకేషన్ ఆఫ్ ద రెసిపియెంట్. ఇద్దరు రిజిస్టర్ అవ్వలేదు సార్, ఒకటే రిజిస్టర్ అయ్యాడా, సప్లయర్ బుక్స్లో ఆడ అడ్రస్ ఉంటే రెసిపియెంట్ అడ్రస్ ఆడు, లేకపోతే సప్లయరే, అంతే జనరల్ ప్రొవిజన్స్ అంటే. ఓకే ఓకే, వీఆర్ గుడ్ విత్ క్లారిఫికేషన్. దీని మీద ఒక ఏముంటుంది వీటిలో, దీన్ని ఏమంటారు, క్లారిఫికేషన్స్ అండ్ సర్క్యులర్స్లోనే ఇది కూడా. ఇది ఇంకో క్లారిఫికేషన్ ఎక్కడ ఇచ్చాడంటే మనకి, ప్లేస్ ఆఫ్ సప్లై ఫర్ రెంటింగ్ ఆఫ్ స్పేస్ ఫర్ ఇట్స్ ఓన్, ఏం చెప్పాడు, ప్లేస్ ఆఫ్ సప్లై ఫర్ రెంటింగ్ ఆఫ్ స్పేస్ ఫర్ ఇట్స్ ఓన్ సర్వర్స్ అదర్ కంప్యూటింగ్ హార్డ్వేర్స్ విత్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏం చెప్పాలనుకుంటున్నా ఇక్కడ, ఓన్ సర్వర్స్ అంట అండ్ అదర్ కంప్యూటింగ్ హార్డ్వేర్స్ అండ్ విత్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్, దీనికి ఏ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, కోవర్కింగ్ స్పేసెస్ అని ఉంటాయి కదా బయట, లైక్ వర్కఫెల్లా, కొన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లో కోవర్కింగ్ స్పేసెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డిఎల్ఎఫ్ బిల్డింగ్ ఉందిరా, డిఎల్ఎఫ్ బిల్డింగ్లో కాగ్నిజెంట్ ఉంటుంది, ఇంకా డిఫరెంట్ కంపెనీస్ అన్నీ ఉంటాయి అందులో డిఎల్ఎఫ్ బిల్డింగ్, రైట్. అయితే ఇప్పుడు ఈ డిఎల్ఎఫ్ బిల్డింగ్లో క్వశ్చన్ ఏంటంటే, కాగ్నిజెంట్తో పాటు వేరే కంపెనీస్ కూడా ఉన్నాయి. కాగ్నిజెంట్ తోటి ఏం ప్రొవైడ్ చేస్తున్నాడు, స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నాడు, ప్లేస్ ఆఫ్ సప్లై ఫర్ రెంటింగ్ ఆఫ్ స్పేస్ ఫర్ ఇట్స్ ఓన్ సర్వర్స్, వాడి ఎంప్లాయీస్కి ఇస్తున్నాడు, అలాగే కాగ్నిజెంట్ యొక్క ఓన్ సర్వర్స్ పెట్టుకోవడానికి ఇస్తున్నాడు, అండ్ అదర్ కంప్యూటింగ్ హార్డ్వేర్స్, ఇంకా కొన్ని హార్డ్వేర్స్ ఇస్తున్నాడు, అండ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తున్నాడు, టేబుల్, లైటు, ఫ్యాను, వాష్రూమ్ ఇలా. అయితే అటువంటి కేసెస్లో ఇంకే అడిషనల్ సర్వీసెస్ నీకు ప్రొవైడ్ చేయకపోతే ఏం చెప్తున్నాడు, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే నీకు మళ్ళీ ఒకటే డెఫినేషను, యాజ్ పర్ సెక్షన్ 12 అయితే ఏం చెప్పాలి, లొకేషన్ ఆఫ్ ద జనరల్ ప్రొవిజన్స్ ప్రకారం, జనరల్ ప్రొవిజన్ ఏంటి, లొకేషన్ ఆఫ్ ద ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. అవుట్ సైడ్ ఇండియాలో అయితే లొకేషన్ ఆఫ్ ద రెసిపియంట్, అదే చెప్పాడు. ఒకవేళ ఇవి కాకుండా వాడు ఇంకా కొన్ని అడిషనల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు, ఎలాగా, ప్రొవైడెడ్ బై సప్లయర్ రిలేటింగ్ టు హోస్టింగ్ అండ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ లైక్, ఎక్స్ట్రాగా కొన్ని ప్రొవైడ్ చేస్తున్నాడు. ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాడు, నెట్వర్క్ కనెక్టివిటీ, బ్యాకప్ ఫెసిలిటీ, ఫైర్ వాల్ సర్వీసెస్ అండ్ మానిటరింగ్ అండ్ సర్వేలెన్స్ సర్వీసెస్. ఎక్స్ట్రా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ నువ్వు గమనించాల్సింది ఏంటంటే, ఆడు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఒకటే ఇవ్వలేదు, నీకు ఇంకా చాలా సర్వీసెస్ కూడా అమ్మేస్తున్నాడు. అప్పుడు ఇటువంటి వాటి మీద జనరల్ ప్రొవిజన్స్ అనేవి తీసుకురా, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీద అప్లై అయ్యే ప్రొవిజన్స్ కాదు అని చెప్తున్నాడు, అంతే. ఇప్పుడు కెనాట్ బీ కన్సిడర్డ్ యాజ్ ఏ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, జనరల్ ప్రొవిజన్స్ అని వాడాలి. B2B అయితే లొకేషన్ ఆఫ్ ద రెసిపియంట్, ఒకవేళ B2C అయితే లొకేషన్ ఆఫ్ ద రెసిపియంట్ ఇన్ ద రికార్డ్స్ ఆఫ్ ద సప్లయర్ అవైలబుల్ ఇన్ దెన్ LOS. ఏం లేదు, సప్లయర్ అండ్ రెసిపియంట్ కనుక్కోకపోతే లొకేషన్ ఆఫ్ ద సప్లయర్. నీకు అర్థమైందా, నీకేం చెప్పాను, మొత్తం 3 చెప్పాను ఇమ్మూవబుల్ ప్రాపర్టీ రిలేటెడ్. ఒకటే ప్లెయిన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ రిలేటెడ్ ఏ సర్వీసెస్ అయినా సరే సెక్షన్ 12 ఒకటి చెప్తుంది, సెక్షన్ 13 ఒకటి చెప్తుంది. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పాను, ఒక గూడ్స్ సర్వీసెస్ బండి మీద ఇమ్మూవబుల్ కార్గో హ్యాండ్లింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు అది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ట్రీట్ చేయకుండా జనరల్ ప్రొవిజన్స్ అప్లై చేయి. అలాగే కనెక్టివిటీ సర్వీసెస్ ఏంటి, నార్మల్గా కంప్యూటింగ్ హార్డ్వేర్, ఓన్ సర్వర్స్, నా ఓన్ సర్వర్స్ని పెట్టుకుంటాను, నా ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదర్ కంప్యూటింగ్ హార్డ్వేర్స్ విత్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నా ఓన్ సర్వర్స్కి నువ్వు స్పేస్ ఇచ్చావు, నా ఓన్ ఐటమ్స్కి నువ్వు స్పేస్ ఇచ్చినప్పుడు నువ్వు జస్ట్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ లాగే ట్రీ చేసి దాని మీద కూడా ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి అప్లై అయ్యే ప్లేస్ ఆఫ్ లొకేషన్ అన్నీ వాడుకో.
లేదు, నువ్వు ఎడిషనల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నావు. ఏంటి ఎడిషనల్ సర్వీసెస్? లైక్ బ్యాకప్, కనెక్టివిటీ, సర్విలెన్స్, ఎక్స్ట్రా ఏవో సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నావు అంటే ఏంటి? ఇప్పుడు జనరల్ ప్రొవిజన్స్ అనేది వాడుకొని చెప్పాం అంతే, ఇందులో మించి ఏమీ లేదు. నెక్స్ట్ విల్ గో టు నెక్స్ట్ సర్వీస్ ఏంటి? పెర్ఫార్మెన్స్ బేస్డ్ సర్వీసెస్ అండ్ ట్రైనింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ అంట. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూడు. ఫస్ట్ సర్వీస్ని గుర్తుంచుకోవడం అలాగా. పెర్ఫార్మెన్స్ బేస్డ్ సర్వీసెస్ అంటే ఏంటి? ఫిట్నెస్, హెల్త్ సర్వీసెస్, కాస్మెటిక్ సర్వీసెస్, ఇవన్నీ కూడా పెర్ఫార్మెన్స్ బేస్డ్ సర్వీసెస్లోకి ఎగ్జాంపుల్స్ కింద గుర్తుంచుకోం. ఇంకోటి ఏంటి? ట్రైనింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్. దీనికి ఏంటంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కార్పొరేట్ ట్రైనింగ్స్ అనేది గుర్తుంచుకో. ట్రైనింగ్స్కి కార్పొరేట్ ట్రైనింగ్స్ అంతే కదా. కార్పొరేట్ ట్రైనింగ్స్ అనేది ట్రైనింగ్స్లో తీసుకో. దాని తర్వాత అప్రైజల్ అన్నాడు కదా, అప్రైజల్కి ఒక క్వశ్చన్ చూసాను నేను నార్మల్గా, అదే ఎగ్జాంపుల్ కింద డిస్కస్ చేసుకోవచ్చు. ఏంటంటే పాడుతా తీయగా, సింగ్ స్వీట్లీ అంతే కదా. పాడుతా తీయగా ఇంగ్లీష్లో మరి సింగ్ స్వీట్లీ. సరే, ఇప్పుడు పాడుతా తీయగా అన్న వాళ్ళు ఒక కాంపిటీషన్ పెట్టుకున్నారు. వాళ్ళు వేరే స్టేట్స్లోకి వెళ్ళి ఆ జడ్జెస్ టాలెంటెడ్ క్యాండిడేట్స్ని పట్టుకొని వస్తున్నారు అనమాట. అంటే దే ఆర్ అప్రైజింగ్, దీంట్లోనే అప్రైజల్ సర్వీసెస్ అంటారన్నమాట. అంటే జడ్జెస్ సప్లయర్స్ అవుతున్నాడు, ఎవడైతే క్యాండిడేట్ వస్తున్నాడో వాడు రిసిపియంట్ అవుతున్నాడు. ఈ సర్వీసెస్నే అప్రైజల్ సర్వీసెస్ అంటారన్నమాట. ఇప్పుడు ఏంటి? పాడుతో తీయగన్న ఊళ్ళో జడ్జెస్ అన్ని ఊర్లు వెళ్ళి ఎవడెవడో బాగా పాడుతున్నారని చెప్పి వాళ్ళని కలెక్టివ్గా గ్యాదర్ చేసుకుని వాళ్ళని ఆడిషన్స్కి తీసుకుని వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళతో షో పెర్ఫార్మెన్స్ చేసుకుంటారు. అది మళ్ళీ సెపరేట్ ట్రీట్మెంట్. సో ఇది ఒక ఎగ్జాంపుల్ కింద గుర్తుంచుకోవచ్చు మనం. సో ఈ రెండిట్ల మీద మనం ఇప్పుడు ఇన్డెప్త్ వెళ్తాం అనమాట. ఇది చాలా క్రూషియల్. దీనికోసం నేను చాలా స్ట్రక్ అయిపోయాను యాక్చువల్లీ. నేను త్వరగా అర్థం చేసుకోలేకపోయాను దీన్ని. ఓకే, లెట్స్ గో. ఇక్కడ చూడు, పెర్ఫార్మెన్స్ బేస్డ్ సర్వీసెస్ ఉందా? ఇది ఇప్పుడు సెక్షన్ 13 ఏం మాట్లాడుతుంది, సెక్షన్ 12 ఏం మాట్లాడుతుంది. అలాగే పెర్ఫార్మెన్స్ బేస్డ్ గూడ్స్ అంట. ఇప్పుడు పెర్ఫార్మెన్స్ బేస్డ్ నీకు అక్కడ ఒకటే చూపించాను, ఇక్కడ గూడ్స్ ఉన్నాయి, అలాగే అది కూడా ఉంటుంది రా, గూడ్స్ రిలేటెడ్ కూడా ఉంది, చూపిస్తా. పెర్ఫార్మెన్స్ బేస్డ్ సర్వీసెస్ ఇవి. తర్వాత సర్వీసెస్ ఆన్బోర్డింగ్, టెలికమ్యూనికేషన్ సర్వీసెస్, ఫైనాన్షియల్ స్టాక్ బ్రోకరింగ్ సర్వీసెస్. సర్లే, అది కింద ఎక్కడో ఉంటుంది కానీ. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే టు బి డిస్కస్డ్, ఇదేంటి మార్క్ వచ్చింది ఇప్పుడు పెర్ఫార్మెన్స్ బేస్డ్ సర్వీసెస్. పెర్ఫార్మెన్స్ బేస్డ్ సర్వీసెస్కి ఎగ్జాంపుల్ ఏం చెప్పాను నేను, చెప్పు రివైజ్ చేయి. హెల్త్ కేర్ సర్వీసెస్, ఫిట్నెస్ ట్రైనింగ్, కాస్మెటిక్ సర్జరీ ఇలా చెప్పాను. ఇప్పుడు ఫుడ్ సర్వీసెస్ కూడా పెర్ఫార్మెన్స్ బేస్డ్ సర్వీసెస్. ఫుడ్ వండించి నీకు వడ్డిస్తున్నాడు ఇంకో రెస్టారెంట్స్లో, అది పెర్ఫార్మెన్స్ బేస్డ్ సర్వీసెస్లోకి వస్తుంది. ఆ తర్వాత బ్యూటీ పార్లర్కి వెళ్ళావు, అవి కూడా పెర్ఫార్మెన్స్ బేస్డ్ సర్వీసెస్. ట్రైనింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ అని చెప్పాను, అవి కూడా పెర్ఫార్మెన్స్ బేస్డ్ సర్వీసెస్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకో. పెర్ఫార్మెన్స్ బేస్డ్ సర్వీసెస్ అని చెప్పి స్టార్ట్ చేశాను. ఇప్పుడు సెక్షన్ 12 ఏం మాట్లాడుతుంది, సెక్షన్ 13 ఏం మాట్లాడుతుంది. ఫస్ట్ సెక్షన్ 13 చూద్దాం, ఇది చిన్నగా ఉంది కాబట్టి. సెక్షన్ 13 ఏం చెప్తుంది, వాడు ఇండియాలో ఉంటాడు, వాడు అవుట్ సైడ్ ఇండియాలో ఉంటాడు. అక్కడ ఏంటంటే నువ్వు సర్వీస్ ప్రొవైడ్ చేయాలి అంటే నీకు నీ రిసిపియంట్ ఉండాలా ఉండకూడదా? ఎక్కడ ఉండాలి? నీ దగ్గర. ఫిజికల్ ప్రజెన్స్ ఆఫ్ రిసిపియంట్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ నాట్ రిక్వైర్డ్ అన్నది క్వశ్చన్ వేసుకో. అంటే నువ్వు సర్వీస్ ప్రొవైడ్ చేయాలి అంటే నీ రిసిపియంట్ నీ దగ్గర ఉండాలా? ఎస్, ఐ వాంట్ హిమ్. దెన్ నువ్వు ఎక్కడైతే పెర్ఫామ్ చేస్తావో పెర్ఫార్మెన్స్ ఆఫ్ లొకేషన్ తీసుకో అంటున్నాడు. ఒకవేళ నీ రిసిపియంట్ యొక్క ఫిజికల్ ప్రజెన్స్ నీకు అక్కర్లేదు అనుకుంటే అప్పుడు జనరల్ ప్రొవిజన్స్ తీసుకోని చెప్పాడు. దైర్ ఇస్ ద మ్యాటర్. ఇప్పుడు దీన్ని గుర్తుంచుకోవడానికి ఫిజికల్ ప్రెజెన్స్ ఉండడం అంటే ఏంది, లేకపోవడం అంటే ఏంది? కెన్ యూ గివ్ మీ వన్ ఎగ్జాంపుల్? ఐఎమ్ థింకింగ్ పెర్ఫార్మెన్స్ బేస్డ్ సర్వీసెస్. నేను చాలా ల్యాక్ చేసేస్తున్నారా, ఫాస్ట్గా వెళ్ళాలి. ఓకే, పెర్ఫార్మెన్స్ బేస్డ్ సర్వీసెస్లో ఫిజికల్ ప్రజెన్స్, ఇక్కడ ఈ ప్రొవిజన్ మాత్రం స్పెండ్ చేద్దాం, పర్లేదు లేట్ అయినా పర్లేదు, బీ పేషెంట్, నువ్వు స్పీడ్ పెంచుకో. అక్కడ
ఇక్కడ ఏంటంటే పాయింట్ ఫిజికల్ ప్రెజెన్స్ ఆఫ్ ద రిసిపియంట్ ఈజ్ రిక్వైర్డ్ అన్నది పాయింట్. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వు అని అడిగావు నువ్వు. ఏం లేదు, ఇప్పుడు నేను నల్లగా ఉన్నాను, నేను మైకేల్ జాక్సన్లా తెల్లగా అయిపోవాలనుకుంటున్నాను. నేను ఏమైపోయానంటే నేను అమెరికా వెళ్ళిపోయాను. అమెరికా వెళ్ళిపోయి ఆ మైకేల్ జాక్సన్కి ఎవడైతే ట్రీట్మెంట్ చేశాడో ఆయనలాగా నేను కూడా తెల్లగా అయిపోదామని చెప్పి ఆ డాక్టర్ దగ్గర నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించేసుకున్నాను. ఇప్పుడు నువ్వు గమనిస్తే నేను ఎక్కడున్నాను, అమెరికాలో ఉన్నాను. నాకు ట్రీట్మెంట్ చేసినాడు ఎవడో అమెరికా డాక్టర్. ఇక్కడ పాయింట్ ఏంటంటే కదా. సో నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ లెట్ us స్టార్ట్. పెర్ఫార్మెన్స్ బేస్డ్ సర్వీసెస్ అంతే కదా, అక్కడ సర్వీసెస్ నేను రిసీవ్ చేసుకున్నా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఇప్పుడు ఒకటి ఇండియాలో ఒకటి అబ్రాడ్ అంతే కదా. నాది యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ కదా. నేను రిసిపియంట్ అనేవాడిని హైదరాబాద్ వాడిని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి నేను అమెరికాలో వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నాను. అంటే ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే నేను ఇండియాలో వాడిని, వాడు అబ్రాడ్ వాడు కాబట్టి సెక్షన్ 13 వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, రిసిపియంట్ అనేవాడు ఫిజికల్ ప్రెజెన్స్ ఆఫ్ రిసిపియంట్ అవసరమా అవసరం లేదా అంటే అవసరం. నేను లేకపోతే ఎవడో చేస్తాడు సర్జరీ, నేను ఉండాలి కాబట్టి అప్పుడు నేను ద ఫిజికల్ ప్రెజెన్స్ ఆఫ్ ద recipient is required. So what is the provision is saying? General provisions, sorry performance of location ఎక్కడైతే చేస్తాడో నాకు సర్జరీ అదే ప్లేస్ ఆఫ్ సప్లై అనేది అవుతుంది. నాకు ఎక్కడ చేశాడు, అమెరికాలో చేశాడు. సో ఇక్కడ ప్లేస్ ఆఫ్ సప్లై ఏమవుతుందంటే అమెరికా అవుతుంది. ఓకే, సప్లైర్ అవడు అమెరికా వాడు, సప్లైర్ అమెరికా వాడు, ప్లేస్ ఆఫ్ సప్లై కూడా అమెరికా. ఇక్కడ జిఎస్టీ లైబిలిటీ వస్తుందా రాదా అని క్వశ్చన్ చేస్తే ఏం చెప్తావు, రాదు. ఎందుకు రాదురా, నేను ఇండియా వాడిని, ఆడేమో అబ్రాడ్, నాకు ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ అండ్ ఈ కెన్ అన్నది అలా ఆలోచించకూడదు. ఎలా ఆలోచించాలి, నేను ఎక్కడికి వెళ్ళాను, సారీ నా సప్లైర్ ఎవడో నాన్ ట్యాక్సిబుల్ టెరిటరీలో ఉన్న అమెరికా వాడు, ప్లేస్ ఆఫ్ సప్లై ఏంది అవుట్ సైడ్ అమెరికా. అసలు ఇండియాకి దానికి సంబంధం ఎలా వచ్చింది, లేదు. కాబట్టి సప్లయరు ప్లేస్ ఆఫ్ సప్లై అవుట్ సైడ్ ఇండియాలో ఉంది కాబట్టి దాని మీద జిఎస్టీ రాదు. ఒకవేళ ప్లేస్ ఆఫ్ సప్లై కనుక ఇండియాలో అయితే అప్పుడు నువ్వు జిఎస్టీ అనేది వసూలు చేయాలి. ఇప్పుడు ఇంకో కేసు చెప్తాను. నేను నా ల్యాప్టాప్లో ఒక అమెరికా డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ వేసుకున్నా, దానికి ఏదో ఇష్యూ వచ్చింది. అయితే వాడు ఏం చేశాడు, అమెరికాలోంచి ఆన్లైన్లో నాకు కనెక్ట్ అయ్యి నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాడు. ఇది ఏంటి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఇది సర్వీసా కదా, సర్వీసే. పెర్ఫార్మెన్స్ బేసిస్ సర్వీస్లోకి వస్తుందా రాదా, వస్తుంది. వాడు ఇండియాలో ఒకటి అబ్రాడ్ అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నాడు కాబట్టి సెక్షన్ 13. ఓకే, ఫస్ట్ సర్వీసా, ఆ సెక్షన్ 12లోకి వెళ్తుందా 13లోకి వెళ్తుందా డిసైడ్ చేయాలి. ఆ తర్వాత ఫిజికల్ ప్రెజెన్స్ ఆఫ్ ద రెసిపియంట్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ నాట్. నా అవసరం, నేను అక్కడ ఫిజికల్గా అమెరికాలో ఉండాల్సిన రిక్వైర్మెంట్ లేదు కదా, అప్పుడు ఏం చేస్తాం, జనరల్ ప్రొవిజన్స్ అన్నాడు. జనరల్ ప్రొవిజన్స్ అంటే ఏంటి, B2B, నేను రిజిస్టర్ అయితే లొకేషన్ ఆఫ్ ద రిసిపియన్, అన్రిజిస్టర్డ్ అయితే ఏంటి లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ ఆర్ ఆర్డ్ బుక్స్లో ఉన్న అడ్రస్. అక్కడ ఏమవుతుంది, అప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై ఏమవుతుంది, నేను రిజిస్టర్డ్ అనుకో, ప్లేస్ ఆఫ్ సప్లై అనేది ఇండియా అవుతుంది. ఇండియా అబ్రాడ్ కాబట్టి దీని మీద జిఎస్టీ కట్టు అని చెప్పి వాడి మీద వసూలు చేయొచ్చు. అది పాయింట్. సో ఐ హోప్ నీకు పెర్ఫార్మెన్స్ బేస్డ్ సర్వీసెస్లో సెక్షన్ 13 అనేది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ 12లోకి వద్దాం. సెక్షన్ 12లో ఏం చెప్తున్నాడు, ఫుడ్ అండ్ బ్యూటీ సంబంధించింది అయితే, సెక్షన్ 12 ఫుడ్ అండ్ బ్యూటీకి సంబంధించింది అయితే, బ్యూటీ పార్లర్కి వెళ్తే ఏమైంది, ఇక్కడ రెసిపియంట్ ఉండాలా ఉండకూడదన్న క్వశ్చన్స్ ఉండవు. బ్యూటీ పార్లర్ ట్రీట్మెంట్ చేయించుకున్నాం, ఏ ఫుడ్ తిన్నాం, పెర్ఫార్మెన్స్ ఆఫ్ లొకేషన్ ఈజ్ దట్స్ ఇట్. నువ్వు ఎక్కడ తిన్నావో ఎక్కడ చేయించుకున్నావు అది వచ్చేస్తుంది. ప్లేస్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ లొకేషన్ ఎక్కడ చేయించుకున్నావు అది ప్లేస్ ఆఫ్ సప్లై. నెక్స్ట్ ట్రైనింగ్ అండ్ అప్రైజల్, ఇది ఇంపార్టెంట్. ఇది ట్రైనింగ్ ఒక పాయింట్ విడిగా చదువుదాం. ట్రైనింగ్ అంటే ఏంటి, కార్పొరేట్ ట్రైనింగ్స్ ఇచ్చారు. మా ఆనంద్ సార్ చాలా పెద్ద ఫ్యాకల్టీ. ఆయన ఏం చేస్తారంటారంటే, మా బాస్ అనమాట, ఆయన మా ఫర్మ్లో పెద్ద బాస్ కాబట్టి పెద్ద కార్పొరేట్ కంపెనీస్ అని ఇన్వైట్ చేస్తారనమాట ట్రైనింగ్స్కి. ఆయనది ఎక్కడ ఉంది, ఆయన రిజిస్టర్డ్ ఆఫీసు బెంగళూరులో ఉంది. అయితే ఆయన హైదరాబాద్లో సెషన్ చెప్పడానికి వచ్చాడు. ఒక కార్పొరేట్, ఇప్పుడు కాగ్నిజెంట్ కూడా ఇన్వైట్ చేశాడు మా సార్ని. మా సార్ వచ్చి సర్వీసెస్ ఇచ్చారు. సర్వీసెస్ ఇస్తే ఇప్పుడు ఏమైంది,
ట్రైనింగ్ ఇచ్చాడు కార్పొరేట్ ఎంప్లాయీస్కి. ఇప్పుడు దాని మీద ఎలా డిసైడ్ చేస్తావంటే, మా సారు రిజిస్టర్డ్ పర్సన్ కాబట్టి లొకేషన్ ఆఫ్ ద రెసిపియంట్ ఎక్కడ బెంగళూరు వస్తుంది ప్లేస్ ఆఫ్ సప్లై. ఒకవేళ నేను మా సారు ఒరే ఆడు పేమెంట్ తక్కువ ఇస్తున్నాను కాబట్టి నేను అక్కర్లేదు నేను వెళ్ళిపో ఉత్తేజం అని చెప్పి నన్ను పంపించేశాడు. నేను ఎవరిని, నాకు అసలు రిజిస్ట్రేషన్ ఉంటుంది, నీకు అవసరం ఆమె చోటా బచ్చా, నేను చిన్నాను కాబట్టి నాకు రిజిస్ట్రేషన్ లేదు. ఇప్పుడు నేను ఇది ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చాను, వచ్చి ఒక కార్పొరేట్ ట్రైనింగ్ నేను ఇచ్చాను ట్రైనింగ్. అయితే ఇక్కడ ప్లేస్ ఆఫ్ సప్లై అనేది ఏంటి క్వశ్చన్. ప్లేస్ ఆఫ్ సప్లై అనేది ఏంటంటే నేను ఎక్కడ ఇచ్చాను అనేది చూడాలి. నేను రిజిస్టర్డ్ పర్సన్ కాదు కాబట్టి ఇక్కడ జనరల్ ప్రొవిజన్ కాదు. నేను ఇప్పుడు దాకా ఏమనుకున్నానంటే దీన్ని జనరల్ ప్రొవిజన్లో చదివాను. B2B B2C. B2B అంటే లొకేషన్ ఆఫ్ ద రెసిపియంట్, B2C అంటే ఏంటి లొకేషన్ ఆఫ్ ద సప్లయరు, లేదంటే లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ రిసిపియంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ద సప్లయర్, ఇలా అనుకున్నాను. జనరల్ ప్రొవిజన్ చదివించాను. కానీ ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది పెర్ఫార్మెన్స్ లొకేషన్. నేను హైదరాబాద్ వచ్చి కాగ్నిజెంట్ రోడ్కి నేను కార్పొరేట్ ట్రైనింగ్ ఇస్తే ఏమవుతుంది, అది నేను ఎక్కడైతే ఇచ్చానో దాన్ని బేస్ మీద డిపెండ్ అవుతుంది. అది B2C పెర్ఫార్మెన్స్ బేస్డ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ లొకేషన్ అనేది తీసుకోవాలి. ఓకే, పెర్ఫార్మెన్స్ అప్రైజల్ సర్వీస్ అన్నది. ఇంకా ఆల్ అదర్స్ జనరల్ ప్రొవిజన్స్. ఇది కాకుండా మిగిలిన ఏ అయినా సరే జనరల్ ప్రొవిజన్స్. సెక్షన్ 12లో ఇద్దరు ఇండియాలోనే ఉన్నారో ఆడ సర్వీసెస్ రిసీవ్ చేసుకుంటాం అంటే జనరల్ ప్రొవిజన్స్. ఇక్కడ నువ్వు బాగా గుర్తుంచుకోవాల్సింది కార్పొరేట్ ట్రైనింగ్. మా బాస్ వచ్చాడు, మా బాస్ వస్తే లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ అని చెప్పి ఆయన బెంగళూరు మీద ప్లేస్ ఆఫ్ సప్లై అని డిసైడ్ చేశాడు. నేను వచ్చాను, నేను బెంగళూరు నుంచి వచ్చాను, కానీ నేను ఎవరిని, నాకు రిజిస్ట్రేషన్ లేనివాడిని, అందుకే నేను చిన్నోడిని అని చెప్పి కాగ్నిజెంట్ ప్లేస్ ఆఫ్ సప్లై అనేది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద లొకేషన్ అన్నాడు. ఎక్కడైతే సర్వీస్ ఇచ్చానో అదే అని చెప్పారు. ఓకే, ఇక్కడతో నీకు పెర్ఫార్మెన్స్ బేస్డ్ సర్వీసెస్ అనేవి అయిపోయాయి. నెక్స్ట్ గూడ్స్ కూడా అయిపోయిన తర్వాత దీని మీద క్లబ్ చేస్తూ సమ్మల్ చేద్దాం. 2-3 క్వశ్చన్లు చేద్దాం. 2 క్వశ్చన్లు చూశాను. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ బేస్డ్ గూడ్స్. నెక్స్ట్ ఏంటి సెక్షన్ 12 ఏం చెప్తుంది. ఇప్పుడు సెక్షన్ 12 నుంచి చూద్దాం. సింపుల్, ఏమీ లేదు. సెక్షన్ 12 అనేది గూడ్స్ అయితే జనరల్ ప్రొవిజన్సే వాడు. జనరల్ ప్రొవిజన్స్ నీకు తెలిసిందే. ఆ తర్వాత ఏంటి సెక్షన్ 13 ప్రజెన్స్ ఆఫ్ గూడ్స్ అనేవి కావాలి అనుకో. ప్రజెన్స్ ఆఫ్ గూడ్స్ అనేది సెక్షన్ 13 ఇప్పుడు కూడా క్వశ్చన్ పెద్దగా అడుగుతుంది. ఏం చెప్పాడు ఫస్ట్, ప్రజెన్స్ ఆఫ్ సర్వీసెస్లో పెర్ఫార్మెన్స్ ఆఫ్ సర్వీసెస్లో నీ రెసిపియంట్ కావాలా వద్దా, కావాలి సార్ నాకు రెసిపియంట్ కావాలి అంటే కాస్మెటిక్ సర్జరీ. కాస్మెటిక్ సర్జరీ అంటే ప్లేస్ ఆఫ్ లొకేషన్, అదే పెర్ఫార్మెన్స్ ఆఫ్ లొకేషన్, పెర్ఫార్మెన్స్ లొకేషన్ చూద్దాం. అలాగే గూడ్స్ కూడా కావాలి అన్నాడు. గూడ్స్ కూడా కావాలంటే పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద లొకేషన్, మళ్ళీ అదే లాజిక్. అక్కర్లేదురా అంటే జనరల్ నాట్ రిక్వైర్డ్ అయితే గూడ్స్ ఎక్కడైతే ఉంటాయో లొకేషన్ ఆఫ్ ద గూడ్స్. ఐ వాంట్ ఎగ్జాంపుల్. ప్రజెన్స్ ఆఫ్ గూడ్స్ అంటే లొకేషన్ ఆఫ్ గూడ్స్ అంటున్నాను నేను. గూడ్స్ ఎక్కడ ఉంటే దాన్నే సప్లై కింద తీసుకోవాలట. ఐ విల్ సీ గూడ్స్ మీద ఒక ఎగ్జాంపుల్ కావాలి నాకు. పెర్ఫార్మెన్స్ బేస్డ్ సర్వీస్ గూడ్స్లో గూడ్స్ సంబంధించిన దాంట్లో ఐసీఓడు ఏమి ఇచ్చాడంటే ఎగ్జాంపుల్స్, గూడ్స్ ఇన్స్టలేషన్ అనే దానికి ఇప్పుడు పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఆన్ గూడ్స్. ఫిజికల్ ప్రెజెన్స్ ఆఫ్ గూడ్స్ కావాలా, ఫస్ట్ క్వశ్చన్. కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇజ్రాయెల్ నుంచి ఐరన్ డోమ్ని ఇంపోర్ట్ చేసుకున్నా ఇండియాకి, ఇండియన్ వార్ డిఫెన్స్లో వాడుకుందామని చెప్పి, ఇండియన్ ఆర్మీకి ఇద్దామని చెప్పి ఇజ్రాయెల్ నుంచి ఐరన్ డోమ్ సిస్టమ్ అనేది తెచ్చుకుంటే ఇప్పుడు తెచ్చుకున్న తర్వాత దాని ఇన్స్టలేషన్ ప్రాసెస్ కూడా ఎవరు చేయాలి, ఇజ్రాయెల్ వల్ల చేయాలి. ఏం పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఆన్ గూడ్స్. ఓకే, ఇంపోర్ట్ చేసుకున్నాం. దానికి ఇప్పుడు గూడ్స్ అనేవి రిక్వైర్మెంట్ ఉందా అంటే ఫిజికల్ ప్రెజెన్స్ ఆఫ్ గూడ్స్ ఈజ్ రిక్వైర్డ్. ఎస్, ఫిజికల్ ప్రెజెన్స్ ఆఫ్ గూడ్స్ ఈజ్ రిక్వైర్డ్. అప్పుడు ఏమని చెప్పాడు ఇక్కడ, పెర్ఫార్మెన్స్ ఆఫ్ లొకేషన్ ఎక్కడ జరుగుతుంది, సర్వీసు ఇండియాలో జరుగుతుంది కాబట్టి ప్లేస్ ఆఫ్ సప్లై అనేది ఇండియా అని చెప్తాం. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ ఇదే. ఐరన్ డోమ్ ఇన్స్టాల్ చేసుకున్నాం, ఎక్కడ ఇన్స్టాల్ చేశారు, ఇండియాలో ఇన్స్టాల్ చేశారు కాబట్టి ప్లేస్ ఆఫ్ సప్లై అనేది ఇండియా. ఓకే, డన్. నెక్స్ట్, ఒకవేళ నాట్ రిక్వైర్డ్ అన్నదానికి ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. మనం అమెరికా నుంచి మొబైల్ ఫోన్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకున్నాం ఇండియాకి. ఇంపోర్ట్ చేసుకుంటే అందులో ఒక సాఫ్ట్వేర్ అనేది అక్కడి నుంచే వాడు ఆన్లైన్లో ఇన్స్టాల్ చేసాడు మనకి.
ఇంపోర్ట్ చేసుకున్న గూడ్స్ మీద ఇన్స్టలేషన్ జరుగుతుంది. ఇక్కడ ఫిజికల్ ప్రెజెన్స్ ఆఫ్ గూడ్స్ కావాలా? కావాలి కదా, ఎక్కడ కూడా కావాలి. వెయిట్, ఎక్కడ పాపం ఏం లేదు అసలు. యూఎస్లోంచి వాడికి ఇండియా నుంచి ఒక సాఫ్ట్వేర్ కావాలట వాడు మొబైల్స్కి. ఏ మొబైల్ కంపెనీ లొకేటెడ్ ఇన్ యూఎస్ఏ టేక్స్ సర్వీసెస్ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ లొకేటెడ్ ఇన్ బెంగళూరు ఫర్ ఇన్స్టలేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇన్ ఇట్స్ మొబైల్స్. అమెరికా వాడికి సాఫ్ట్వేర్ కావాలి ఇండియన్ మొబైల్, సో ఇండియన్ కంపెనీ వాడు ప్రొవైడ్ చేసే సాఫ్ట్వేర్. ఆల్రెడీ వాడి దగ్గర మొబైల్స్ ఉన్నాయి, మనం ఏం చేసాం, సాఫ్ట్వేర్ మాత్రమే ప్రొవైడ్ చేసాం. అదేమవుతుంది, ఫిజికల్ ప్రెజెన్స్ ఆఫ్ గూడ్స్ అనేది కావాలా? అక్కర్లేదు కదా. ద ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీ ప్రొవైడ్స్ ఇట్స్ సర్వీసెస్ త్రూ ఎలక్ట్రానిక్ మీన్స్లో ప్రొవైడ్ చేశారు వాళ్ళ సర్వీసెస్. ద ప్లేస్ ఆఫ్ సప్లై ఈజ్ ద లొకేషన్ వేర్ ద గూడ్స్ ఎక్కడ ఉన్నాయంటే అక్కడే లొకేషన్ ఆఫ్ ద లొకేషన్. ఇప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై అనేది గూడ్స్ ఎక్కడ ఉంటే అది గూడ్స్ ఎక్కడ ఉన్నాయి, అమెరికాలో ఉన్నాయి. కాబట్టి సిచ్యువేటెడ్ ఎట్ ద మొబైల్ ఫోన్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీస్ దట్ ఈజ్ యూఎస్ఏలో ఉన్నవాడికి బెంగళూరులో ఉన్న ఒక కంపెనీ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తుంది. దేనికి ప్రొవైడ్ చేస్తుంది? మొబైల్ ఫోన్స్కి. అక్కడ ఫిజికల్ ప్రెజెన్స్ ఆఫ్ మొబైల్స్ అనేది కావాలా? అక్కర్లేదు అయినప్పుడు ఏం చెప్పాడు, అక్కర్లేదంటే లొకేషన్ ఆఫ్ ద గూడ్స్ చూడు అని చెప్పాడు. లొకేషన్ ఆఫ్ ద గూడ్స్ ఎక్కడ ఉన్నాయి, అమెరికాలో ఉన్నాయి. కాబట్టి అది వీటిని ఎగ్జాంపుల్స్తో మాత్రమే బాగా గుర్తుంచుకోగలం. ఓకే, ఇక్కడ ఇంకో పాయింట్. ఇప్పుడు మనకి ఇది అయిపోయాయి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, పెర్ఫార్మెన్స్ బేస్ ప్రెజెన్స్ ఆఫ్ గూడ్స్ అనేది చూసాం, నాట్ రిక్వైర్డ్ అనేది. ఇప్పుడు రిక్వైర్డ్గా చూద్దాం. ఒకవేళ ఐరన్ డోమ్కి చెప్పాను కదా ఎగ్జాంపుల్, ఐరన్ డోమ్ కావాలి, అది ఎక్కడైతే ఇన్స్టాల్ చేశాడో పెర్ఫార్మెన్స్ ఆఫ్ లొకేషన్ అన్నాను. ఇప్పుడు దీనికి 3 ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఆ ఎక్సెప్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం మాట్లాడాలంటే లొకేషన్ ఆఫ్ ద రెసిపియంటే ప్లేస్ ఆఫ్ సప్లై అది నార్మల్గా ఏంటి, ఎక్కడైతే పెర్ఫార్మెన్స్ జరుగుతుందో అది. దానికి ఎక్సెప్షన్ ఏంటంటే లొకేషన్ ఆఫ్ ద రెసిపియన్. ఇక్కడ చూడు, ఫిజికల్ ప్రెజెన్స్ ఆఫ్ గూడ్స్ అనేది రిక్వైర్డ్, పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద లొకేషన్ తీసుకో. కానీ దానికి ఒక ఎక్సెప్షన్ ఉందంట. ప్లేస్ ఆఫ్ సప్లై షెల్ బి లొకేషన్ ఆఫ్ ద రెసిపియంట్ ఇన్స్టెడ్ ఆఫ్ లొకేషన్ వేర్ ద సర్వీసెస్ ఆర్ పెర్ఫార్మ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. ఏంటి ఆ కేసెస్? గూడ్స్ టెంపరర్లీ ఇంపోర్టెడ్ అండ్ ఎక్స్పోర్టెడ్ ఫర్ ఆఫ్టర్ రిపేర్స్ ఆర్ ఎనీ అదర్ ప్రాసెస్. ఇంపోర్ట్ చేసుకున్నాం గూడ్స్, రిపేర్ చేసేసాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా పెద్ద మెకానిక్ని ఇండియాలో, అక్కడ నుంచి బెంజ్ కార్ అక్కడ ఎవడో రిపేర్ చేయలేకపోతుందని చెప్పి బెంజ్ కార్ ఇండియాకి హైదరాబాద్కి ఇంపోర్ట్ చేశారు. నేను రిపేర్ చేసేసి మళ్ళీ కార్ని యాజ్ ఇట్ ఈస్ పంపించాను. ఏం చేశాను నేను, ఈ గూడ్స్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాను, ఆ తర్వాత రిపేర్స్ చేసేసి ఇంకా ఏమైనా ప్రాసెస్ చేసేసి అది కూడా నేను మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసేసాను. దీని మీద ఒక ఎగ్జాంపుల్ ఐసీఐ స్టడీ మీటర్లో ఉంది. ఏంటంటే ఎగ్జాంపుల్, మనం ఒక డైమండ్స్ అనేవి పాలిష్ చేయడానికి ఇండియాకి తీసుకొచ్చి పాలిష్ చేసేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసేసావు. అది నువ్వు ఎక్కడ యూజ్ చేయలేదనుకో, దీని మీద ఒక ఎగ్జామ్లో క్వశ్చన్ కూడా అడిగాడు November 2020 ఎగ్జామ్లో. అది కూడా క్వశ్చన్ చేయంత ఇది అయిపోయిన తర్వాత. ఇక్కడ ఆ క్వశ్చన్ ఏముంటుందంటే గూడ్స్ అనేవి అది డైమండ్స్ అనేవి, ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి, అవి ఇంపోర్ట్ చేసుకోవాలా, రిపేర్ చేసేసి మళ్ళీ సమ్ ప్రాసెస్ చేసేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ పంపించాలి. కానీ నువ్వు ఎక్కడ కూడా వాటిని యూజ్ చేయకూడదు. యూజ్ చేసావా అక్కడ ఏమవుతుంది, యూజ్ చేస్తే ఈ ఎక్సెప్షనల్ కేసెస్లో ఏమని చెప్పాను, లొకేషన్ ఆఫ్ ద రెసిపియంట్ అని చెప్పాను, ప్లేస్ ఆఫ్ సప్లై. ఆ లొకేషన్ ఆఫ్ ద రెసిపియంట్ అవ్వదు, పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద లొకేషన్ అవుతుంది. నీకేం అర్థం కదా, నో ఇష్యూస్, ఐ విల్ టేక్ కేర్. ఫస్ట్ దాని కోర్పోర్ట్ ఈ ప్రొవిజన్ చదువుదాం. ఇన్ కేస్ R&D ఆర్ ఎనీ టెస్టింగ్ ఇన్ ఫార్మాసిటికల్స్ ప్రొవైడెడ్ అదర్ కండిషన్స్ ఫర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ ఈ సాటిస్ఫైడ్. ఇన్ కేస్ ఆఫ్ R&D కేసెస్లో ఏం చేయాలి, నేను తర్వాత వస్తాను, మీరు తినండి. R&D కేసులో, ఇన్ కేస్ ఆఫ్ R&D ఆర్ ఎనీ టెస్టింగ్ ఇన్ ఫార్మాసిటికల్స్ ప్రొవైడెడ్ అదర్ కండిషన్స్ ఫర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్ ఈజ్ సాటిస్ఫైడ్. ఫార్మాసిటికల్స్ సంబంధించిన ఐటమ్స్ మీద నేను R&D చేస్తున్నా, టెస్టింగ్ చేస్తున్నా, అవి నువ్వు కన్జ్యూమ్ చేయకుండా మళ్ళీ ఎక్స్పోర్ట్ చేయగలుగుతావా? అవి ఎక్స్పైర్ అయిపోతాయి కదా. దాంట్లో మీద నువ్వేం చేస్తావు, టెస్టింగ్ చేస్తావు, దాని తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసిన తర్వాత ప్రొవైడెడ్ అదర్ కండిషన్స్ ఫర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ సాటిస్ఫైడ్. ఇంకేమన్నా కండిషన్స్ ఇక్కడ చూడు, ప్రొవైడెడ్ అదర్ కండిషన్స్ ఫర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ సాటిస్ఫైడ్ అవ్వాలట. ఈ ఎక్స్పోర్ట్ ఆఫ్ 5 కండిషన్స్ అనేవి సాటిస్ఫై అవ్వాలి. అవి ఏంటో నేను చెప్తా. ఇన్ కేస్ ఆఫ్ R&D ఆర్ ఎనీ టెస్టింగ్ ఇన్ ఫార్మాసిటికల్స్ ప్రొవైడెడ్ అదర్ కండిషన్స్ ఫర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ సాటిస్ఫైడ్.
ఫార్మస్యూటికల్స్ మీద ఎక్స్పోర్ట్ కండిషన్స్ కూడా సాటిస్ఫై అయితే అక్కడ ఏమవుతుంది, ప్లేస్ ఆఫ్ సప్లై అనేది లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ అవుతుంది. ఆ కండిషన్స్ ఏంటంటే సప్లైస్ షుడ్ బి ఇన్ ఇండియా, సప్లయర్ అనేవాడు ఇండియా నుంచి సప్లై చేయాలి, రిసిపియంట్ అనేవాడు అవుట్ సైడ్ ఇండియాలో ఉండాలి. అంటే ఎక్స్పోర్ట్ జరగాలంటే ఎవడు ఇండియా కూడా అయి ఉండాలి, అబ్రాడ్గా ప్లేస్ ఆఫ్ సప్లై అనేది ఎక్కడ ఉండాలి, షుడ్ బి అవుట్ సైడ్ ఇండియా, అవుట్ సైడ్ ఇండియాకి వెళ్ళాలి. కన్సిడరేషన్ షుడ్ బి కన్వర్టబుల్ ఫారెక్స్లో మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేది రావాలి. సప్లై అండ్ రిసిపియంట్ ఆర్ నాట్ టూ ఎస్టాబ్లిష్డ్ ఆఫ్ సేమ్ పర్సన్స్. ఒకే కంపెనీకి సంబంధించిన ఇద్దరు పంపించేసుకొని దాన్ని ఎక్స్పోర్ట్ అని చెప్పకూడదు. ఓకే, 2 ఎస్టాబ్లిష్మెంట్స్ అనేవి అన్రిలేటెడే ఉండాలి. సప్లై అండ్ రిసిపియంట్ ఆర్ నాట్ 2 ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ సేమ్ పర్సన్. ఏం చెప్పాను, సింపుల్ 5 కండిషన్స్ ఏం లేదు. నేను సప్లయర్ అనేవాడు ఇండియా ఉండాలి, రిసిపియంట్ అవుట్ సైడ్ ఇండియా, ప్లేస్ ఆఫ్ సప్లై అనేది ఎక్కడ ఉండాలి, అవుట్ సైడ్ ఇండియా, డబ్బులు అనేవి ఫారెక్స్లో రావాలి. వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఇద్దరు కూడా ఒకే సంబంధించిన 2 ఆర్ నాట్ 2 ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ సేమ్ పర్సన్, ఒకే కంపెనీకి సంబంధించిన 2 ఎస్టాబ్లిష్మెంట్స్ అయ్యి ఉండకూడదు. ఇవన్నీ అయితే అది ఎక్స్పోర్ట్ అని చెప్తాం. అంటే R&D డిపార్ట్మెంటు ఆర్ టెస్టింగ్ ఫార్మస్యూటికల్స్ మీద అవేంటి, ప్రొవైడెడ్ అదర్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్ ఫర్ ఎక్స్పోర్ట్. ఓకే, ఎక్స్పోర్ట్ అవ్వడానికి మిగిలిన కండిషన్స్ కూడా సాటిస్ఫై చేస్తే ఫార్మస్యూటికల్స్ మీద చేసే R&D మీద కానీ టెస్టింగ్ మీద కూడా మన ప్లేస్ ఆఫ్ సప్లై అనేది ఏమవుతుంది, లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ అయింది. ఆ తర్వాత ఏంటి, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఇన్ రిలేషన్ టు ఎయిర్ క్రాఫ్ట్ ఆర్ ఇట్స్ పార్ట్స్ యూజ్డ్ ఇన్ ద బిజినెస్. ఏం చెప్తున్నాడు, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఇన్ రిలేషన్ టు ఎయిర్ క్రాఫ్ట్ వచ్చింది సార్, బెంజగారు పోయింది, ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ వచ్చింది అండ్ ఇట్స్ పార్ట్స్ యూజ్డ్ ఇన్ ద బిజినెస్లో లైక్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది రిపేర్స్కి వచ్చింది మన దగ్గరికి, రిపేర్ చేసి మెయింటైన్ చేసి మళ్ళీ పంపించేసాం, అది కూడా ఇందులోకి వస్తుంది. లొకేషన్ ఆఫ్ ద రిసిపియన్. మెయింటెనెన్స్ అండ్ రిపేర్ ఆఫ్ ఓవర్హాల్ సర్వీస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ షిప్స్ అండ్ అదర్ వెజల్స్ ఆర్ ఇట్స్ పార్ట్స్ యూజ్డ్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. మన కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను HCL కంపెనీ ఉందనుకో, అక్కడి నుంచి వేరే కంట్రీ నుంచి షిప్స్ కానీ లేదంటే ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ వెజల్స్ కానీ వచ్చినప్పుడు నేను రిపేర్స్ మెయింటైన్ చేసి మళ్ళీ తిరిగి పంపించేస్తున్నాను అనుకో, వాటిని ఏమంటామంట, వీటన్నిటి మీద కూడా మనం లొకేషన్ ఆఫ్ ద రిసిపియంటే ప్లేస్ ఆఫ్ సప్లై. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇప్పుడు ఈ సెక్షన్ గురించి నేను చాలా లేట్ అయిపోయాను, నేను మెయిన్ లేట్ అవ్వడానికి రీజన్ ఇదే సెక్షన్. నేను అందుకని ఇక్కడ నేను ఫాస్ట్ అవ్వాలనుకుంటలేదు, ఐ వాంటెడ్ టు గో స్లోలీ. ఇది చాలామంది ఇగ్నోర్ చేసే ఏరియా, పెర్ఫార్మెన్స్ బేస్డ్ గూడ్స్. ఓకే, ఒకసారి రివైజ్ చేద్దాం. పెర్ఫార్మెన్స్ బేస్డ్ గూడ్స్ అంటే సెక్షన్ 12 ఏం చెప్తుంది, జనరల్ ప్రొవిజన్స్ వాడుకో. సెక్షన్ 13 ఏం చెప్తుంది, ఉన్నాయి కేసెస్. గూడ్స్ కావాలి అంటే ఏంటి, ఐరన్ డోమ్ ఇండియా తెచ్చుకుంటుంది, పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద లొకేషన్. గూడ్స్ అక్కర్లేదు అంటే ఆల్రెడీ అమెరికా వాడి దగ్గర మొబైల్స్ ఉన్నాయి, ఇండియన్ కంపెనీ ఏం చేస్తుంది, సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు లొకేషన్ ఆఫ్ ద గూడ్స్ చూడాలి, ఎక్కడ ఉన్నాయి గూడ్స్, అమెరికాలో ఉన్నాయి కాబట్టి అమెరికా అనేది ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. ఓకే, అది పక్కన పెట్టే. నెక్స్ట్ ఏముంది, ఇప్పుడు ఐరన్ డోమ్ని తెచ్చుకున్నాను, పెర్ఫార్మెన్స్ ఆఫ్ లొకేషన్ అన్న, దీనికి ఎక్సెప్షన్స్ ఏమైనా ఉన్నాయి. ఆ ఎక్సెప్షన్ కేసులో ప్లేస్ ఆఫ్ సప్లై అనేది లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ అవుద్ది. దానికి 3 కేసెస్ ఉన్నాయి. ఎక్సెప్షన్కి ఫస్ట్ కైండ్స్ ఏంటి, గూడ్స్ ఇంపోర్ట్ చేసుకోవాలా, దాని మీద నువ్వు సమ్ రిపేర్స్ కానీ మెయింటెనెన్స్ కానీ ఏమన్నా ఒక ప్రాసెస్ చేసి మళ్ళీ వాటిని యాజ్ ఇట్ ఈస్గా నువ్వు పంపించాలి, కానీ వాటిని నువ్వు బిజినెస్లో ఎక్కడ యూజ్ చేయకూడదు. ఓకే, యూజ్ చేస్తే అక్కడ లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ రాదు, అక్కడ పెర్ఫార్మెన్స్ ఆఫ్ లొకేషన్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చదువుతున్నాం అంటే లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ ఏ కేసెస్లో వస్తుంది అనేది చూస్తున్నాం. ఓకే, గూడ్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకో, రిపేర్ చేసే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ పంపించే, కానీ యూజ్ చేయకు. నెక్స్ట్ అలాగే R&D డిపార్ట్మెంటు అండ్ టెస్టింగ్ ఆఫ్ ఫార్మస్యూటికల్స్, అది ఎక్స్పోర్ట్ అనే కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి. ప్రొవైడెడ్ ఇట్ షుడ్ ఫుల్ఫిల్ ఆల్ ద ఎక్స్పోర్ట్ కండిషన్స్ షుడ్ బి సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఏంటి, ఎయిర్ క్రాఫ్ట్స్ వస్తున్నాయి, వెజల్స్ వస్తున్నాయి, అవి ఏం చేయాలి, రిపేర్ చేయాలి. ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ మై బిజినెస్ ఐ షుడ్ రిపేర్ దెమ్ అండ్ మెయింటైన్ చేసి వాళ్ళకి మళ్ళీ రిటర్న్ ఇచ్చాలి. ఇది రన్స్ ద ఫసక్. హెట్టెక్ వర్క్ అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్స్తో నీకు ఈజీగా అర్థం చూడు, నీకు ఫ్లో చూపిస్తాను, అంత ఈజీగా అర్థమవుద్దాం. నో వరీస్. అది టైం తీసుకున్నా ఇటు వర్త్ దీని మీద సర్క్యులర్స్ ఉన్నాయా, ఓ షిట్, దీని మీద ఒక సర్క్యులర్ ఉంది, ఒక క్లారిఫికేషన్కి ఉంది, అది కూడా చూసేద్దాం. ఇదిరా సర్క్యులర్, పెద్దగా ఉంది కదా, ఏం లేదు, దాని క్రక్స్ ఇక్కడ స్టోరీ ఉంది చూడు. ABC లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉందిరా, దానికి జర్మన్ అని ఒక కంపెనీ ఏం చేశాడంటే కాంట్రాక్ట్ టు ప్రొవైడ్ సర్వీసెస్ అగెనిస్ట్ టు ఏ కన్సిడరేషన్ ఆఫ్ $5,000. జర్మన్లో ఉన్న కంపెనీ మనకి
ఆడికి మనకు ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తా అని చెప్పి ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అయిన తర్వాత అది 5,000 వర్త్. అయితే నా ఇండియన్ కంపెనీ, ఇండియాలో ఉన్న కంపెనీ ఆడికి 3,000 సర్వీసెస్ ప్రొవైడ్ చేసింది. ఇంకో 2,000 సర్వీసెస్ జర్మనీలో వేరే కంపెనీ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడున్నాను, ఇండియా ఉన్నాను, మా మురళీగడ తెల్లగా ఉంటాడు కాబట్టి జర్మనీ. ఓకే, జర్మనీలో ఏముంది, జర్మనీ వాడికి నేను ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఎంత 5,000 సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తానని చెప్పాను. అయితే నేను ఎంత ప్రొవైడ్ చేయగలిగాను, 3,000 ప్రొవైడ్ చేయగలిగాను. ఇంకో 2,000 సర్వీసెస్ ఏమన్నాను, అక్కడ కాగ్నిజెంట్లో అక్కడ నాకు తెలిసిన వేరే కంపెనీ ఉంది, వాళ్ళు నీకు 2,000 సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారని చెప్పి డైరెక్ట్ వాళ్ళ దగ్గర తీసేసుకోని చెప్పి నేను చెప్పాను. అయితే మిస్టర్ జెడ్ అని కూడా ఏం చేశాడు, ఆ జర్మనీలో అదే కంట్రీలో ఉన్న ఇంకో జర్మనీ అనేది వాడి సర్వీసెస్ ప్రొవైడ్ చేసింది. సో నేనేం చేశాను, కాంట్రాక్ట్ టు రిసీవ్ సర్వీస్ ఎగ్జిస్ట్ కన్సిడరేషన్ ఆఫ్ $2,000 అంటే మురళీగఢ్ దగ్గర నేను 5,000 తీసేసుకొని నేను సర్వీసెస్ ఎంత ప్రొవైడ్ చేస్తానా, నేను 3,000 సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ జర్మనీలో ఉన్న ఇంకో కంపెనీతో నేను టైఅప్ అయ్యి నేను 2,000 ఇస్తాను, ఈ సర్వీస్ అడిగి ప్రొవైడ్ చేశాను, కొన్ని నీ దగ్గర ఉన్న స్పెసిఫైడ్ సర్వీసెస్ అడిగి ప్రొవైడ్ చేశాను అన్నాను. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్ ఎంత అంటే, ఇండియా నుంచి మా జర్మనీలో ఉన్నవాడికి నేను ఎంత సర్వీస్ ప్రొవైడ్ చేసినట్టు, నాకు ఎంత జిఎస్టీ లైబిలిటీ అంటే ఐఎమ్ లైబుల్ ఫర్ 5,000 నాట్ 3,000. ఈవెన్ దో నీకు ఫారెక్స్ నీకు వచ్చిన 3,000 అయినా దాని మీద క్లారిఫికేషన్. వాల్యూ ఆఫ్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ ఎంత, నేను ఇంకో 2,000 సర్వీసెస్ ఏం చేశాను, జర్మనీలో ఉన్న ఇంకో కంపెనీతో వాడికి సర్వీసెస్ ఇప్పించాను కదా, అది ఐ షుడ్ కన్సిడర్ ఇట్ యాజ్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ అనమాట. దాని మీద ఐజిఎస్టీ అంటారు రివర్స్ ఛార్జ్. ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ ఏమైనా సర్వీసెస్ నువ్వు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు దాని మీద ఏం చేయాలి, రివర్స్ ఛార్జ్ మెకానిజంలో నువ్వు పే చేయాలి. ఇదే కాన్సెప్ట్, దానికి ఈ సర్క్యులర్ అనమాట. సో చూద్దాం, ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ సర్వీసెస్ అవుట్సైడ్ చూడు, ఇన్ కేస్ ఆఫ్ అన్ ఎక్స్పోర్టర్ ఆఫ్ సర్వీసెస్ అవుట్సోర్సెస్ ఏ పోర్షన్ ఆఫ్ ద సర్వీసెస్ కాంట్రాక్ట్ టు అనదర్ పర్సన్ లొకేటెడ్ అవుట్సైడ్ ఇండియా, what would be the tax treatment of the said portion of the contract at the hands of the exporter. అంతే కదా, నేను నా చేతుల్లో ఎంత ట్యాక్స్ పడుతుందని అడుగుతున్నాను. దేర్ మే బీ ఇన్స్టెన్సెస్ వేర్ ద ఫుల్ కన్సిడరేషన్ ఆఫ్ ద అవుట్సోర్స్డ్ సర్వీసెస్ ఈజ్ నాట్ రిసీవ్డ్ బై ద ఎక్స్పోర్టర్ ఇన్ ఇండియా. నేను 5,000 నేను రిసీవ్ చేసుకున్నాను, ఓన్లీ 3,000 రిసీవ్ చేసుకుంటా. ఇట్ ఈస్ క్లారిఫైడ్ దట్ ద సప్లయర్ ఆఫ్ సర్వీసెస్ లొకేటెడ్ ఇన్ ఇండియా వుడ్ బీ లైబుల్ టు పే జిఎస్టీ ఆన్ ద రివర్స్ ఛార్జ్ బేసిస్. అంతే కదా, నేను వేరే కంపెనీతో టైఅప్ అయ్యి ఇచ్చాను కాబట్టి దాని మీద రివర్స్ ఛార్జ్ బేసిస్ మీద చేయాల్సి వస్తుంది. ద ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ ఆన్ దట్ పోర్షన్ ఆఫ్ ద సర్వీసెస్ విచ్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ బై ద సప్లయర్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా. నాకు టైఅప్ అయిన ఇంకో కంపెనీ అవుట్ సైడ్ ఇండియాలో ఉన్న అది ఆడికి ప్రొవైడ్ చేసింది కాబట్టి బై ద సప్లయర్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా టు ద రెసిపియెంట్ సర్వీసెస్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా. ఫర్దర్ మోర్ the said supplier of the services located in India would be eligible for taking ITC of the IGST so paid. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఏం నేర్చుకున్నాం అంటే, ఇప్పుడు ఏదైతే నేను రివర్స్ ఛార్జ్ మెకానిజంలో పే చేశానో దాని మీద నేను ఐటీసీ తీసుకోవచ్చని చెప్తున్నాడు, అంతేగా. సో సర్క్యులర్ ఒక సర్క్యులర్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేముంది, ఒక క్లారిఫికేషన్తో పాటు ఇంకోటి ఏదో ఉంది, పెర్ఫార్మెన్స్ బేస్డ్ సర్వీసెస్. ఇదేంటి, ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ విత్ రెస్పెక్ట్ టు అడ్వర్టైజింగ్ సెక్టర్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, అడ్వర్టైజింగ్ సర్వీసెస్ మీద మాట్లాడుతున్నాను కదా, దీనికి ఎగ్జాంపుల్కి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకో, చూడు సరిగ్గా చూడు. ఏం లేదురా, ఇక్కడ 2 పాయింట్ల గురించి మాట్లాడతాను. బయట నువ్వు చాలా వరకు ఏం చూస్తావంటే, ఇలాగ పెద్ద పెద్ద హోర్డింగ్స్ మీద మీకు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ కావాలంటే కాంటాక్ట్ దిస్ నెంబర్ అని ఉంటుందా, ఏదో XYZ నెంబరు, వీటి మీద అంటే ఏంటి అడుగు, అదొక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనేది, అక్కడ హోర్డింగ్ అనేది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, దాని మీద మనకు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు కాబట్టి ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీద ఏదైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తాడో దాని మీద పడుతుంది అన్న యాంగిల్లో మాట్లాడి నువ్వేమంటావు, దాన్ని సేమ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ప్రొవిజన్స్ అన్నీ అప్లై చేసేస్తావు. ఇది ఇండియాలో అయితే లొకేషన్ ఆఫ్ ది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, అబ్రాడ్ అయితే అవుట్ సైడ్ ఇండియా అయితే ఏంటి, లొకేషన్ ఆఫ్ ద రెసిపియంట్. అదే చెప్పాడు. సేల్ ఆఫ్ స్పేస్ ఆర్ సేల్ ఆఫ్ రైట్ టు యూజ్ ద స్పేస్ ఆన్ హోర్డింగ్ స్ట్రక్చర్ ఆఫ్ వెండర్ టు క్లయింట్ ఆర్ అడ్వర్టైజింగ్ కంపెనీ ఫర్ డిస్ప్లే ఆఫ్ దేర్ అడ్వర్టైజ్మెంట్.
అది క్లయింట్కి ఇచ్చుకుంటావో అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీకి ఇచ్చుకుంటావు ఎవరికైనా ఇచ్చుకో. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇది ఇంపార్టెంట్, జాగ్రత్తగా. ఇది నా అండర్స్టాండింగ్, ఇది నేను అనుకుంటున్నాను మరి, బట్ చూద్దాం. ఐ డోంట్ నో హౌ మచ్ ఐఎమ్ కరెక్ట్, బట్ దిస్ ఈజ్ మై అండర్స్టాండింగ్. కొన్ని బయట యాడ్ ఏజెన్సీస్ ఉంటాయా, వాళ్ళు కొత్తగా ఇన్నోవేటివ్గా యాడ్స్ని తయారు చేస్తూ ఉంటారు. దే విల్ డిజైన్ దేర్ యాడ్స్. అలా డిజైన్ చేసే యాడ్స్ మీద ప్లేస్ ఆఫ్ సప్లై అనేది ఏంటి అనేది ఏంటంటే సింపుల్, జనరల్ ప్రొవిజన్స్ అప్లై చేస్తారు. వాళ్ళే డిజైన్ చేసి వాళ్ళే వాళ్ళ నెట్వర్క్లో ఉన్న హోర్డింగ్స్ మీద వాళ్ళు డిస్ప్లే చేయొచ్చు. వాళ్ళు కంప్లీట్లీ దే ఆర్ ప్రొవైడింగ్ అ సర్వీస్ అన్న యాంగిల్లో చూస్తే ఇది నీకు అర్థమైంది. వెండార్ ప్రొవైడింగ్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ఆన్ వెండార్. మనకి ఆడు వెండారే కదా, ఆడు యాడ్ ఏజెన్సీ అని కూడా మనకు వెండార్. ఆడు మనకి ఏం ప్రొవైడ్ చేస్తున్నాడు, సర్వీసెస్ ఆన్ హోర్డింగ్ స్ట్రక్చర్ ఓన్డ్ ఆర్ టేకెన్ ఆన్ రెంట్ బై హిమ్. ఆడు ఓన్ ప్లేసెస్ మీద వాడు ప్లే చేయొచ్చు, లేదంటే రెంట్కి తీసుకున్నా చేయొచ్చు. దాని మీద ఏమి కొడతాం, జనరల్ ప్రొవిజన్స్ అంటే బీటీబీ అయితే వెళ్ళవరారు, ఇది B2C అయితే ఇదే డే 1 నుంచి ఇప్పటి నుంచి చదువుకున్నది ఇదే. సో ఇదనమాట సప్లై ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ కూడా మనకి పాయింట్ అయిపోయింది. ఇంకేముంది, ఆర్గనైజింగ్ అన్ ఈవెంట్. ఆర్గనైజింగ్ అన్ ఈవెంట్కి వెళ్ళక ముందు ఐ వాంటెడ్ టు make sure some questions to be done on this topic. 5th question ఉంది, రైట్ we are solving 5th question. ఏమీ లేదురా, అమెరికన్ వాడు ఇండియాలో ఒక ప్రోడక్ట్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నాడు. దానికి ABC అనే ఒక కంపెనీని సర్వే చేయం బాబు, మీ ఆడియన్స్ యొక్క పల్స్ కనుక్కో అని చెప్పి ABCని అపాయింట్ చేసుకుంటే, ABCని కూడా ఏం చేశాడు, ఓవరాల్గా ప్రజల దగ్గర ఒపీనియన్స్ కలెక్ట్ చేసుకొని, ఓవరాల్ రిప్లైస్ కలెక్ట్ చేసుకొని దాని మీద ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేసి ఆ ప్రోడక్ట్ మీద ఒపీనియన్ ఇస్తున్నాడు. దీనికి వీడు ఛార్జ్ చేస్తున్నాడు ABC అని వాడు. ఇప్పుడు ఈ సర్వేకి USA నుంచి ఏమొస్తున్నాయి, కన్వర్టబుల్ ఫారెక్స్లో వస్తున్నాయి కరెన్సీ. ఓకే రైట్, ఇది క్వశ్చన్. ఇప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై అనేది ఏంటి అన్నది క్వశ్చన్. Next we are dealing with next question number 5. RST Incorporation, a corn or chips manufacturing company based in USA, intends to launch its products in India. However, the company wishes to know the taste and sensibilities of Indians before launching its products in India. For this purpose, RST Incorporation has approached ABC Consultants, Mumbai, to carry out a survey in India to enable it to make changes, if any, in its products to suit Indian taste. Okay, ఏం చెప్పాను, RST అనేది USA కంపెనీ, అది ఇండియాలో ఉన్న ఒక ABC కన్సల్టెన్సీని అపాయింట్ చేసుకుంది. పల్స్ ఆఫ్ ద ఆడియన్స్ కనుక్కో అని చెప్పి. దర్ సర్వేస్ టు బి సోల్లీ బేస్డ్ ఆన్ ద ఓరల్ రిప్లైస్ ఆఫ్ ద సర్వేయర్స్. ఓకే, దే విల్ నాట్ ప్రొవైడ్ ఎనీ శాంపుల్ బై RST Incorporation టు టేస్ట్. ఓకే, ABC consultants will be paid in convertible for exchange of the assignment. Okay, with reference to the provisions of the GST law, determine the place of supply of service. ఆల్సో ఎక్స్ప్లెయిన్ వెదర్ ద సెడ్ సప్లై విల్ అమౌంట్ టు ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై అనేది ఏంటి డిసైడ్ చేయమన్నాడు, అంతే కదా. ఇప్పుడు ABC లిమిటెడ్ వాడు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు ఎవరికి, అబ్రాడ్లో ఉన్న కంపెనీకి. పెర్ఫార్మెన్స్ బేస్డ్ సర్వీసెస్, నాకు ఆన్సర్ తెలియదు, నా ప్రొవిజన్ ప్రకారం నేను వెళ్తా. పెర్ఫార్మెన్స్ బేస్డ్ సర్వీసెసా కదా, ఎస్ రైట్. వాడు ఇండియాలో ఉన్నాడు, ఒకటి అబ్రాడ్లో ఉన్నాడు, కూడా సెక్షన్ 13కి వెళ్ళిపోవాలి. ఫిజికల్ ప్రెజెన్స్ ఆఫ్ ద రిసిపియంట్ అనేది అవసరమా అంటే అక్కర్లేదు కాబట్టి ఏం తీసుకుంటాం, జనరల్ ప్రొవిజన్స్ తీసుకుంటాం. జనరల్ ప్రొవిజన్స్ ఏంటి, జనరల్ ప్రొవిజన్స్లో ప్రకారం వెళ్ళిపోవాలా అని నేను చెప్తున్నా. దానికి ఎక్స్పోర్ట్కి ఏంటి 5 కండిషన్స్ ఉన్నాయి, అవి కూడా నేను మాట్లాడతాను. ఒకసారి ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. చూడు, వాడు ఇండియాలో ఉన్నాడు, ఇంకోటి అవుట్ సైడ్ ఉన్నాడు, రిసీట్ అవుట్ సైడ్, సెక్షన్ 13(3) అంటాడు. ఇన్ ద గివెన్ కేస్ డస్ నాట్ ఫాల్ అండర్ ద స్పెసిఫిక్ సర్వీస్ సిచ్యువేషన్స్. thus the ఏంటి the given case does not fall under any of such in the section sub 313 service subsection provided mechanism to determine the place of supply in certain specific situations. The given case does not fall under any of the such specific situations, and thus the place of supply in this case will be determined under section 2 of 13 అంటే జనరల్ ప్రొవిజన్స్ రా ఇది. దస్ ద ప్లేస్ ఆఫ్ సప్లై ఇన్ దిస్ కేస్ ద లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ ఆఫ్ సర్వీసెస్. అదే కదా నార్మల్గా ఏం చెప్తాం జనరల్ ప్రొవిజన్స్లో B2B ఇద్దరు లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ ఆఫ్ సర్వీసెస్. ఏంది ఇది బుర్రపాటు చేస్తున్నారు ఇలా గొడవలు పెట్టుకున్నా. ఇప్పుడు సెక్షన్ 13 ఈజీగా డిసైడ్ అయిపోయింది కదా, ఒకటి ఇండియా ఒకటి అబ్రాడ్ ఇండియా. ఓకే రైట్. ఇప్పుడు నువ్వేమన్నావు జనరల్ ప్రొవిజన్స్ అని అన్నావు, రైట్. వీ స్టాండ్ టు దట్ పాయింట్. ఆడేమంటున్నాడంటే ఆన్సర్ ఎలా ఇచ్చాడంటే
ఒక స్పెసిఫైడ్ సెట్ ఆఫ్ కేటగిరీ చెప్పాడు రా. ఇక్కడ చూడండి, నీకు కూడా చూపిస్తాను. ఆ స్పెసిఫైడ్ సిచ్యువేషన్స్లో పడకపోతే జనరల్ ప్రొవిజన్స్ వాడుకో. జనరల్ ప్రొవిజన్స్లో ఏం చెప్తుంది? సెక్షన్ 13 ప్రకారం లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ద సప్లయర్ అని చెప్పింది. సో లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ ఎవడు? ఇక్కడ సర్వీసెస్ రిసీవ్ చేసుకునేవాడు అమెరికా వాడు, ఆడే ప్లేస్ ఆఫ్ సప్లై అనేది అవుతుంది అని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్పి చూడు, కవర్డ్ అండర్ 13 సబ్సెక్షన్ 13(3) నుంచి 13 ఇది 13(1)(3) అనుకుంటా, 13 అనుకుంటుంది అంతే. సెక్షన్ 3 నుంచి 13 వరకు ఉంటే, 3 నుంచి 13 వరకు కవర్ అయితే అప్పుడు లొకేషన్ ఆఫ్ ది స్పెసిఫిక్ పర్సన్, ఈ స్పెసిఫిక్ ప్రొవిజన్స్ ఏదైతే చెప్పామో దాని ప్రకారం ఫాలో అయిపో. అది ఏం చెప్పలేదు అనుకో, జనరల్ ప్రొవిజన్ తీసుకో. జనరల్ ప్రొవిజన్ ఏంటి? లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ద సప్లయర్. అది కూడా అవైలబుల్ కాకపోతే అప్పుడు లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ తీసుకోమని చెప్పాడు. అదే ప్రొవిజన్ ఇక్కడ వాడాడు. నేను ఎలా వచ్చానంటే రిసిపియంట్ అక్కర్లేదు అనుకున్నాను. రిసిపియంట్ అక్కర్లేకపోతే ఏంది జనరల్ ప్రొవిజన్స్. ఒకవేళ రిసిపియంట్ కావాలంటే ఏంటి? పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద లొకేషన్ అనుకుని ఆ యాంగిల్ నుంచి వచ్చాను. ఓకే, ఐ థింక్ బోత్ ఆర్ రైట్. దీని మీద జనరల్ ప్రొవిజన్ లేదనుకుంటా. ఓకే. ఎటువంటి సర్వీసెస్ సర్వేకి ఇచ్చిన సర్వీసెస్ ఇవన్నీ ఆ స్పెసిఫైడ్ సర్వీసెస్ లేవు. ఓకే, గాట్ ఇట్. సో మై అండర్స్టాండింగ్ ఇస్ రాంగ్. ఇవి ఆ స్పెసిఫైడ్ సెట్ ఆఫ్ సర్వీసెస్ లేదు కాబట్టి జనరల్ ప్రొవిజన్స్ అనేది వాడుతున్నాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఎక్స్పోర్టా కాదా? ఇప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి? యూఎస్ఏ చెప్పాను కదా, అంతే. నెక్స్ట్ ఏంటి? సప్లయర్ అని కూడా ఎక్కడ ఉండాలి? ఇండియాలో ఉండాలి. రిసిపియంట్ అవుట్ సైడ్ ఇండియాలో ఉండాలి. ప్లేస్ ఆఫ్ సప్లై అనేది అవుట్ సైడ్ ఇండియా అవ్వాలి. కన్వర్టబుల్ ఫారెన్ ఎక్స్చేంజ్లో నీకు డబ్బులు రావాలి. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే అవి 2 రిలేటెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అయి ఉండకూడదు. ఒకే ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించిన 2 లైక్ ఏమన్నా సప్లై అండ్ రిసిపియంట్ ఆర్ నాట్ 2 ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సేమ్ పర్సన్. చూడు, సప్లయర్ ఆఫ్ ద సర్వీస్ అండ్ రిసిపియంట్ ఆఫ్ ద సర్వీస్ ఆర్ నాట్ merely ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ ఎ డిస్టింక్ట్ పర్సన్ ఇన్ అకార్డెన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ సెక్షన్ 8. సిన్స్ ఆల్ ద అబవ్ 5 conditions are fulfilled, the same will be considered as export of service. దీన్ని ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్ కింద అంటాను అని చెప్పాడు. ఇప్పుడు పక్కన పెట్టు. అంటే ఇది కూడా అయిపోయింది కదా, కంప్లీటెడ్. క్వశ్చన్స్ అంతే, కేస్ స్టడీస్ టైప్ అనమాట. ఓపీ ఫ్యాబ్రికెంట్స్ ఆఫ్ ముంబై has temporarily imported certain goods from its customer located in Hong Kong for repairs. The said goods have been re-exported to Hong Kong after carrying out the necessary repairs without being put to any use in Mumbai. Without put to any use. దీని మీద క్లారిఫికేషన్ ఉంది కదా, చేశానా? వెయిట్ ఇది చేయలేదురా. శాంపుల్ ప్రోటోటైప్ హార్డ్వేర్. 2 సర్క్యులర్స్ చేయలేదు ఇంకా నేను. ఓకే, సారీ. దీని మీద ఇంకో 2 సర్క్యులర్స్ ఉన్నాయి చూడు. ఇది 4th సర్క్యులర్ చూడు, ఇది క్లారిఫికేషన్స్లో ఉందన్నమాట. ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ సాఫ్ట్వేర్ డిజైన్ బై సప్లయర్ లొకేటెడ్ ఇన్ ట్యాక్సిబుల్ టెరిటరీ టు రిసీవియర్ సర్వీస్ రిసిపియంట్ లొకేటెడ్ ఇన్ నాన్ ట్యాక్సిబుల్ టెరిటరీ బై యూజింగ్ శాంపుల్ ప్రోటోటైప్ హార్డ్వేర్ టెస్ట్ కిట్స్ ఈజ్ ఏ కాంపోజిట్ సప్లై. హార్డ్వేరు అండ్ టెస్ట్ కిట్స్ నేను మాట్లాడుతున్నాను. వేర్ సచ్ టెస్టింగ్ ఈజ్ అన్ యాన్సిలరీ సప్లై. ఓకే, ఈజ్ ద లొకేషన్ ఆఫ్ సర్వీస్ రిసిపియంట్ యాజ్ పర్ సెక్షన్ 13. ద లొకేషన్ ఆఫ్ ద సర్వీస్ ఆఫ్ ద రిసిపియంట్ యాజ్ పర్ సెక్షన్ 13 సబ్సెక్షన్ 2 ఆఫ్ ద ఐజిస్టాట్. ఏం లేదురా, ఇప్పుడు సప్లయర్ అని కూడా ఎక్కడున్నాడట? లొకేటెడ్ ఇన్ ట్యాక్సిబుల్ టెరిటరీ. ఇదంతా చెప్పే చూడు, ఇక్కడ సప్లయర్ అని కూడా ఎక్కడున్నాడు? ట్యాక్సిబుల్ టెరిటరీలో ఉన్నాడు. రిసిపియంట్ ఎక్కడున్నాడు? నాన్ ట్యాక్సిబుల్ టెరిటరీలో ఉన్నాడు. ఓకే, నేను ఇండియా వన్, నేను సప్లై చేస్తున్నాను అబ్రాడ్లో ఉన్నవాడికి సర్వీసెస్. నేనేం ప్రొవైడ్ చేస్తున్నా? యూజింగ్ ప్రోటోటైప్ హార్డ్వేర్ ఆర్ టెస్ట్ కిట్స్ ఈజ్ ఏ కాంపోజిట్. అంటే ఒక సాఫ్ట్వేర్ నేను అడిగి ఇవ్వాలిరా. సాఫ్ట్వేర్ నేను డైరెక్ట్ చేతిలో పెట్టలేను కదా, ఒక హార్డ్వేర్లో పెట్టే నేను సాఫ్ట్వేర్ని ఇవ్వాలి. అంటే ఈ 2 ఏమవుతున్నాయి? కాంపోజిట్ సప్లై అవుతున్నాయి. ఇప్పుడు వేర్ సచ్ టెస్టింగ్ ఈజ్ అన్ యాన్సిలరీ సప్లై. దాని టెస్టింగ్ కూడా యాన్సిలరీ సర్వీస్ అనుకో. ఇటువంటి కేసెస్లో నేనేమన్నా సాఫ్ట్వేర్ అబ్రాడ్కి నేను అమ్మేటప్పుడు దాని మీద నేను హార్డ్వేర్ కూడా ఉంటుంది. ఇటువంటి కేసెస్లో మనం జనరల్ ప్రొవిజన్స్ వాడాలి అంతే. అంటే ఒక సాఫ్ట్వేర్ని అమ్మేటప్పుడు హార్డ్వేర్లో పెట్టి అమ్ముతావు కాబట్టి దాని మీద జనరల్ ప్రొవిజన్స్ అనేది వాడాలి. సెక్షన్ 13 సబ్సెక్షన్ 2 అంటే ఏంటి? జనరల్ ప్రొవిజన్స్ అప్లికబిలిటీ. ఓకే, అది అయిపోయింది.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సాఫ్ట్వేర్ని తయారు చేశాను, ఒక హార్డ్వేర్, ఒక పెన్ డ్రైవ్ హార్డ్ డిస్క్లోనే పెట్టి నేను ఆడికి ఇవ్వాలి. దీని మీద జనరల్ ప్రొవిజన్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ కటింగ్ అండ్ పాలిషింగ్ యాక్టివిటీ, నెక్స్ట్ యాక్టివిటీ చూడు, ఫోర్త్ది. ఇన్ కేస్ ఆఫ్ కటింగ్ అండ్ పాలిషింగ్ యాక్టివిటీ ఇన్ అన్పాలిష్డ్ డైమండ్స్ విచ్ ఆర్ టెంపరరీ ఇంపోర్టెడ్ ఇంటూ ఇండియా ఆర్ నాట్ పుట్ టు ఎనీ యూజ్ ఇన్ ఇండియా, ద ప్లేస్ ఆఫ్ సప్లై వుడ్ బి డిటర్మైన్డ్ యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ కంటైన్డ్ ఇన్ ద సబ్సెక్షన్ 13 సబ్సెక్షన్ 2 ఆఫ్ ద ఐజీఎస్టీ యాక్ట్. ఇందులో ఏం చెప్తున్నాడు? ఏం లేదు, నేను వేరే కంట్రీ ఆఫ్రికాలో డైమండ్స్ ఎక్కువ దొరుకుతాయి, అక్కడ నుంచి నేను ఇంపోర్ట్ చేసుకొని బాగా ఇక్కడ మన దగ్గర మంచి మంచి మిషన్స్ ఉన్నాయి పాలిష్ చేయడానికి, డైమండ్స్ని పాలిష్ చేసేసి నేను మళ్ళీ అక్కడికి ఇచ్చేస్తున్నాను అనుకో. ఇక్కడ ఏమైంది? పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఆన్ గూడ్స్ అనేవి రిసీవ్ చేసుకున్నాను. రిసీవ్ చేసిన తర్వాత ఏం చేశాను? ఫిజికల్ ప్రెజెన్స్ ఆఫ్ ఇక్కడ గూడ్స్ అనేవి రాగానే నీకు ఒక క్వశ్చన్ రావాలి. ఫస్ట్ ఏంటి? ఒకటి ఇండియాలో, ఒకటి అబ్రాడ్ ఉంది కాబట్టి సెక్షన్ 13. ఓకే. ఆ తర్వాత గూడ్స్ అనేది ఫిజికల్ ప్రెజెన్స్ ఆఫ్ గూడ్స్ అనేది రిక్వైర్డా కాదా? రిక్వైర్డ్. ఓకే. రిక్వైర్డ్ అయితే ఏం చెప్పాను? పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద లొకేషన్ అని చెప్పాను నీకు. కానీ దానికి ఎక్సెప్షన్ మళ్ళీ ఏం చెప్పాను? 3 కండిషన్స్ ఉంటాయని చెప్పాను. అందులో ఏదైనా సరే గూడ్స్ రిసీవ్ చేసుకుని ఏమైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేసి ఏమైనా ప్రాసెసింగ్ చేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అక్కడికి పంపేస్తే లొకేషన్ ఆఫ్ ద రిసిపియెంట్ తీసుకోమని చెప్పాను. ఒకవేళ నువ్వు యూజ్ చేసుకున్నావు అనుకో, ఏం చేయాలి? నువ్వు యూజ్ చేసుకుంటే ప్లేస్ ఆఫ్ సప్లై అనేది ఏమవుతుంది? లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ అనేది అప్లికబుల్ కాదు. అక్కడ పెర్ఫార్మెన్స్ ఆఫ్ లొకేషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు? షుడ్ నాట్ పుట్ టు యూజ్ అన్నాడు. పుట్ టు యూజ్ అంటే అలా యూజ్ చెయ్యకపోతే the place of supply would be determined as per the provisions contained in the 13 subsection 2. అంటే ఏం లేదు, ఏం చెప్తుంది? ఓకే, జనరల్ ప్రొవిజన్సే తీసుకొచ్చు అనుకో. నీకు అర్థమైంది అక్కడ ఏమైందంటే నాట్ యూజ్, నువ్వు యూజ్ చేయలేదు, ఇంపోర్ట్ చేసుకున్నావు, సర్వీసెస్ ప్రొవైడ్ చేసావు, మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసేసావు. దీని మీద నువ్వేం చేయలేదు? యూజ్ చేయలేదు. యూజ్ చెయ్యకపోతే జనరల్ ప్రొవిజన్స్ వాడు అంటుంది. నేనేం చెప్పాను? యూజ్ చెయ్యకపోతే లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ అనేది తీసుకుంటాం. జనరల్ ప్రొవిజన్స్ ఏం చెప్తున్నాయి? యాజ్ పర్ సెక్షన్ 13లో లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ అనేది వస్తుంది. అలా ఎలా వచ్చినా ఒకటే, లొకేషన్ ఆఫ్ ద రిసిపియంటే. ఓకే, సాటిస్ఫైడ్. ఈ సెక్షన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకేముంది? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఒకడు రిసీవ్ చేసుకుంటాడు. చూడు ఇక్కడ క్వశ్చన్, ఓపీ ఫ్యాబ్రికేషన్స్ ఆఫ్ ముంబై హ్యాస్ temporarily imported certain goods from customers located in Hong Kong for repairs కోసం ఏదో రిసీవ్ చేసుకుని ఉంటుంది. the said goods have been re-exported to Hong Kong after carrying out the necessary repairs without being put to any use. ఏమైనా ఉందా? డైరెక్ట్గా ఆన్సర్కి వెళ్ళిపో, ప్రాసెస్ ఫాలో. ఒకడు ఇండియాలో ఉన్నాడు, ఒకడు అబ్రాడ్లో ఉన్నాడు. సెక్షన్ 13. ఓకే, గూడ్స్ అనేవి కావాలా లేదా? ఇంపోర్ట్ చేసుకున్నా అంటే గూడ్స్ కావాలి అంటే ఏంటి? పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద లొకేషన్ అనేది నార్మల్ ప్రొవిజన్. కానీ దానికి ఎక్సెప్షన్స్ ఏంటి? ఇలా గూడ్స్ ఇంపోర్ట్ చేసుకొని దాన్ని రిపేర్స్ ఏమైనా చేసేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తే వితౌట్ పుట్ టు యూజ్ లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ అనేది తీసుకుంటాం. ఇక్కడ లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ ఎవడు? మనది ముంబై అనేవాడు సర్వీస్ ప్రొవైడర్, హాంకాంగ్ అనేవాడు రిసిపియంట్. కాబట్టి హాంకాంగ్ అనేవాడు ఏమవుతున్నాడు? రిసిపియంట్. సో లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ ఈజ్ హాంకాంగ్. సో ప్లేస్ ఆఫ్ సప్లై ఈజ్ హాంకాంగ్. చూడు, లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ హాంకాంగ్. ఇప్పుడు హాంకాంగ్కి ఇండియాకి మధ్య జరిగి దీన్ని ఎట్లా ఉంటారు? ఇంటర్ స్టేట్ కింద ట్రీట్ చేసుకొని చెప్పాను. దట్స్ ఇట్, డన్. అబ్బా ఇదొకటి డన్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఉంటుంది. ఇది ఇందాక చెప్పాక ఆడిషన్ సంబంధించి పాడుతా తీయగా ఎగ్జాంపుల్. ఆడిషన్స్ ఆఫ్ ఎ మ్యూజిక్ షో వేర్ హెల్డ్ అట్ జైపూర్ where the judges of the music and the dance firm registered in Mumbai were sent to appraise the performance of the young aspirants. ఇక్కడ నేను చెప్తాను చూడు. ఇప్పుడు డ్యాన్స్ ఫర్మ్, పాడుతా తీయగన్నది ఒక డ్యాన్స్ ఫర్మ్, అది రిజిస్టర్డ్ అయితే దాంట్లో ఉన్న జడ్జెస్ అనేవాళ్ళు ఏం చేస్తున్నారు? టాలెంట్ని అప్రైజ్ చేస్తూ ఎక్వైర్ చేసుకుంటున్నారు. వీళ్ళు వచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఏమవుతున్నారు? ఎవరైతే జడ్జెస్ ఉన్నారో వాళ్ళు సప్లయర్ అవుతున్నారు, యంగ్ ఆస్పిరెంట్స్ అనే వాళ్ళు సప్లయర్స్ రిసిపియంట్ అవుతున్నారు. B2C అవుతుంది ఇక్కడ. B2C కాన్వర్జేషన్ ఇది. ఇద్దరు ఇండియాలోనే ఉన్నారు అంటే సెక్షన్ 12 పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఇద్దరు ఇండియాలోనే ఉన్నారు. ట్రైనింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ అని చెప్పానా? ట్రైనింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ ఏం చెప్పాను? B2B అయితే లొకేషన్ ఆఫ్ ద B2B ట్రైనింగ్ అండ్ అప్రైజల్ పెర్ఫార్మెన్స్ B2B.
బీ2బీ అయితే లొకేషన్ ఆఫ్ ద రెసిపియంట్. ఇక్కడ బీ2బీ కాదు, బీ2సి పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద లొకేషన్. ఎక్కడ జరుగుతుంది? ఆడిషన్స్ ఆఫ్ మ్యూజిక్ షో వర్ హెల్డ్ ఎట్ జైపూర్ వర్ ద జడ్జెస్ ఆఫ్ జైపూర్ వర్ జడ్జెస్ మ్యూజిక్ డాన్స్ వర్ రిజిస్టర్డ్ ముంబై వర్ సెంట్. పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద లొకేషన్ అక్కడ జైపూర్. సో ఇక్కడ ఏంటి? లొకేషన్ ఆఫ్ ద పెర్ఫార్మెన్స్, అదే ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. చెప్పాను కదా, అంతే. నెక్స్ట్ ఇది ఇంకోటి, ఇది పైకి వస్తుందా? సరే చూడు, తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చులే. కానీ MXN laboratories are in the business of testing of drug samples in India. The customers located in India and abroad. They receive testing charges in foreign country for testing done for both categories of customers and have not paid. చెక్ చేద్దాం. MXN laboratories అన్నోడు ఎక్కడున్నాడట? టెస్టింగ్ డ్రగ్ శాంపిల్స్ ఈడు డ్రగ్ శాంపిల్స్ టెస్ట్ చేస్తుంటాడు. ఎక్కడ ఉన్న? ఇండియాలో, ఫర్ ద కస్టమర్స్ లొకేటెడ్ ఇండియా అండ్ అబ్రాడ్. They receive testing charges in foreign currency for testing done for both categories of customers and have not paid GST. Treating it as an export of service. Write a brief note whether the stand laboratories is correct or not. టెస్టింగ్ సర్వీసెస్ అంట. టెస్టింగ్ సర్వీసెస్ అనగానే ఫార్మాసిటికల్ సంబంధించింది కదా టెస్టింగ్ సర్వీస్, R&D అనగానే నీకు ఎక్కడికి వెళ్ళిపోవాలి? సెక్షన్ 13కి వెళ్ళిపో. అందులో ఏంటి? పెర్ఫార్మెన్స్ గూడ్స్ అనేవి కావాలి. రిసిపియంట్ ఆఫ్ ద గూడ్స్ ఈజ్ రిక్వైర్డ్. పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద లొకేషన్. అక్కడ నుంచి ఎక్సెప్షన్ ఉంది, 3 కేసెస్, 4 ఎన్నో ఉన్నాయి. అందులో ఒక కేసు ఏం చెప్తుంది? లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ తీసుకోమంటుంది. లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ ఏమవుతున్నాడు? ఆడు అబ్రాడ్లో ఉన్నాడు కాబట్టి అబ్రాడ్ అవుతాడు. యాజ్ పర్ సెక్షన్ 13 ప్లేస్ ఆఫ్ సప్లై అనేది రిసిపియంట్ అవుట్ సైడ్ ఇండియా కాబట్టి అక్కడ ఏమవుతుంది? డీమ్డ్ ఇంట్రెస్టెడ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్. ఇంకోటి ఇండియా వాడికి ప్రొవైడ్ చేసి దాని మీద ఏమవుతుంది? ఇండియా అయితే ఇద్దరు ఇండియాలో ఉన్నాడు కాబట్టి పెర్ఫార్మెన్స్ బేస్ జనరల్ ప్రొవిజన్స్ వాడు. జనరల్ ప్రొవిజన్స్ ఏంటి? ఇద్దరు అవతలోడు రిజిస్టర్ అయితే లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్, రిజిస్టర్ కాకపోతే లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ ముంబై. పెర్ఫార్మెన్స్ అప్రైజర్ B2C, కస్టమర్స్ ఇన్ ఇండియా, ప్లేస్ ఆఫ్ సప్లై లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ ఇండియా. ఇది జనరల్ ప్రొవిజన్స్ B2C. ఒక్కసారి పెర్ఫార్మెన్స్ అప్రైజర్ B2C, పెర్ఫార్మెన్స్ అప్రైజ్రా. టెస్టింగ్ సర్వీసెస్ అనేవి పెర్ఫార్మెన్స్ అప్రైజర్లో కిందకి వెళ్తాయి. ఐ హ్యావ్ అ డౌట్, వెయిట్. అది కూడా కాకపోతే ఏంటంటే జనరల్ ప్రొవిజన్స్లో లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ ఈదర్ ఎవరిది సప్లయర్ది రిసిపియంట్దే తీసుకుంటాం. ఒకవేళ సప్లయర్ డీటెయిల్స్ కంప్లీట్గా ఇవ్వలేదు కాబట్టి తర్వాత ఆడిది కాకపోతే సప్లయర్ తీసుకుంటాం. సో ఆ యాంగిల్లో చెప్పాడు లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ B2B అయితే. అది దట్స్ ఇట్. సో మెయిన్ మెజారిటీ అనేది అయిపోయింది. దీని మీద ఒక క్వశ్చన్ ఉందిరా స్టడీ మెటీరియల్లో. ఇంకేమైనా క్వశ్చన్లు ఉన్నాయి దీని మీద? క్వశ్చన్ ఏం లేవే. ఒక ఎగ్జామ్ క్వశ్చన్ ఒకటి ఉంది, అది చేద్దాం. విల్ డూ దట్. ఇటువంటి క్వశ్చన్ కోసం చాలా ఎతికాను, ఎక్కడ కనిపించలేదు, స్టడీ మెటీరియల్ లేదు. ఆర్టీపీ ఎంటీపీలు ఎక్కడ దొరకలేదు. కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ November 20 అడిగారు అన్నమాట, November 2020. ఓకే, ఒకసారి చూద్దాం. పెర్ఫార్మెన్స్ బేస్డ్ గూడ్స్ మీద ఉంది, సర్క్యులర్ కూడా టచ్ అయింది దీని మీద. మిస్సెస్ జాయిండర్ డ్రిల్స్ ఆఫ్ ఆస్ట్రేలియా ఎక్స్పోర్ట్స్ రఫ్ రాక్ కట్టింగ్ డైమండ్స్ అంటే ఒక మెషిన్ అనుకోవచ్చు. నాకు అర్థం కాలేదు అది మెషిన్ అనుకోలు లేకపోతే డైమండ్స్ అనుకోవాలో నాకు అర్థం కాలేదు. ఆస్ట్రేలియాలో జాయిండర్ డ్రిల్స్ ఆఫ్ ఆస్ట్రేలియా అని కూడా ఏం ఎక్స్పోర్ట్ చేశాడట? రఫ్ రాక్ కట్టింగ్ డైమండ్స్ని ఎక్స్పోర్ట్ చేశాడు. ఎవరికి? అంకిత్ ఎంటర్ప్రైజెస్ ఆఫ్ ఇండియా, ఏ రిజిస్టర్డ్ సప్లయర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ హర్యానా. ఓకే, అంకిత్ ఎంటర్ప్రైజెస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ప్రాసెస్ దెమ్ ఇన్ టు టూల్స్ అండ్ ఎక్స్పోర్ట్ ద సేమ్ టు ద సప్లయర్ ఇన్ ఆస్ట్రేలియా. డైమండ్స్ తీసుకొచ్చావనుకో, అవి కొన్ని టూల్స్ ద్వారా ప్రాసెస్ చేసి మళ్ళీ ఆస్ట్రేలియాకి ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకున్నాడు. ద ప్రాసెస్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఎనీ సాఫిస్టికేటెడ్ ప్రాసెస్ అదర్ దాన్ కట్టింగ్, పాలిషింగ్ అండ్ ఫినిషింగ్. అది చెప్పాను కదా, అది కాకపోతే వీడు యూజ్ చేయకూడదు వీటిని. Mrs. Ankit Enterprises request Joinder for use of such tools for his business. చూడండి ఏం చేస్తున్నాడో. He is using for use of such tools for his business in India. బిజినెస్ పర్పస్కి వాడుకుంటున్నాడట. For 3 months 3 నెలలు వాడేవాడట. Which is agreed by the supplier. It then exports it to the Australian supplier, invoicing 12 lakhs for processing it into the required tool.
Mrs. Ankit Enterprises is of the assumption that it is an export transaction and therefore it is entitled to treat as a zero rated supply. అర్థమైందా నీకు? ఏం లేదు, నువ్వు ఏదో డైమండ్స్ రిసీవ్ చేసుకున్నావు, కొన్ని టూల్స్ పెర్ఫార్మెన్స్ వాడి నువ్వు దాన్ని వాడిన ఒక రిక్వైర్డ్ షేప్లో తెచ్చిన తర్వాత నువ్వు కొన్ని రోజులు వాడుకుంటున్నావు. మన ప్రొవిజన్ ఏం చెప్పింది, నువ్వు రిసీవ్ చేసుకో గూడ్స్, ఆ ప్రాసెస్ చేస్తే మళ్ళీ ఇచ్చే, అప్పుడు లొకేషన్ ఆఫ్ ద రిసిపియెంట్ తీసుకోమని చెప్పింది సెక్షన్ 13. కానీ ఈడు ఏం చేస్తున్నాడు, యూజ్ చేస్తున్నాడంటే లొకేషన్ ఆఫ్ ద రిసిపియెంట్ తీసుకోకూడదు, దానికి ఏంటి ఆ ఎక్సెప్షన్ వాడకూడదు. దాని పైన ఉన్నది ఏంటి, లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ వాడాలి. పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద లొకేషన్, పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద లొకేషన్ అంటే ఎక్కడ చేస్తున్నాడు ఇటు పెర్ఫార్మెన్స్, ఇండియాలో చేస్తున్నాడు, హర్యానాలో. సప్లయర్ ఎవడు, జాయింట్ డ్రిల్స్. ప్లేస్ ఆఫ్ సప్లై అనేది ఎక్కడ, ప్లేస్ ఆఫ్ సప్లై అనేది ఇండియాలో అయింది. సో ఇక్కడ ప్లేస్ ఆఫ్ సప్లై అనేది ఏంటి అంటే ఇండియా, అంతే. హర్యానా అనేది ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. ఇంకోటి ఏంటంటే నువ్వు ఇది ఎక్స్పోర్టా కాదా అని ఆడిటి, ఇది ఎక్స్పోర్ట్స్ అని చెప్పి జీరో రేటెడ్ సప్లై కడుతున్నానంట. అది అసలు ఎక్స్పోర్ట్ ఎలా అవుతుంది, ఎక్స్పోర్ట్ అవ్వాలంటే 5 కండిషన్స్ అవ్వాలి. సప్లయర్ అయినా ఎవడై ఉండాలి, ఇండియా అయి ఉండాలి. ఓకే, పోనీ ఈడే సప్లై చేస్తున్నాడు అనుకోవచ్చు. రిసిపియంట్ అవ్వడం ఆస్ట్రేలియా కూడా రిసిపియంట్ అనుకోవచ్చు. ప్లేస్ ఆఫ్ సప్లై ఎక్కడ అవ్వాలి, అవుట్ సైడ్ ఇండియా అవ్వాలి. కానీ ప్లేస్ ఆఫ్ సప్లై ఎక్కడ అవుతుంది, ఇక్కడ ఇండియా అవుతుంది. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే కండిషన్ అనేది ఫుల్ఫిల్ అవ్వలేదు. సో ఇది దీని మీద వాడు ఏం పే చేయాలి, ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్ అనుకొని చెప్పి దాని మీద ట్యాక్స్ పే చేయాలి. దట్స్ ఇట్ ఆన్సర్. ఒకసారి ఆన్సర్ చూద్దాం. One of the conditions of the supply of service, quality service, is that the place of said must be క్వాలిఫై అవ్వాలంటే ఎక్స్పోర్ట్ కింద ద ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ ద సెట్ సర్వీస్ మస్ట్ బి అవుట్ సైడ్ ఇండియా. నేను అదే కదా చెప్పా. ఇక్కడ ఏమైంది, టెంపరరీ ఇంపోర్టెడ్ ఇంటూ ఇండియా, ఆ తర్వాత నువ్వు ప్రాసెస్ చేసిన తర్వాత నువ్వేం చేస్తున్నావు, ప్రాసెస్ చేసిన తర్వాత ఆడికి ఇచ్చేయాలి. అయితే ఇన్ వ్యూ ఆఫ్ ద ఏం చెప్పాడు, వితౌట్ బీయింగ్ పుట్ టు ఎనీ యూజ్ ఇన్ ఇండియా, అది నువ్వు అసలు ఏం వాడకుండా ఇచ్చేస్తే అప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై అనేది ఏమవుతుంది, నువ్వు ఇంపోర్ట్ చేసుకున్నావు, ప్రాసెస్ చేసావు, మళ్ళీ ఇచ్చేస్తే లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ అయింది. కానీ ఇక్కడ ఏం చేశాడు, ఆడు వాడుకున్నాడు, గూడ్స్ని వాడుకున్నాడు కాబట్టి లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ అవ్వదు. ఇక్కడ ప్లేస్ ఆఫ్ సప్లై అనేది ఏమైంది, పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద లొకేషన్ అవుద్ది. పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద లొకేషన్ అంటే హర్యానా. ప్లేస్ ఆఫ్ సప్లై ఇస్ గవర్న్డ్ అండర్ సెక్షన్ 30. హెన్స్ ద ప్లేస్ ఆఫ్ సప్లై ఇది ఇన్ ఇండియా రిజల్టెంట్ ఇన్ ద సప్లై ఆఫ్ సర్వీస్ ఆఫ్ మిస్ అంకిత డస్ నాట్ క్వాలిఫై యాజ్ అన్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్ ఈజ్ ద చూడు ఇక్కడ ఒకసారి. ఇన్ ది వ్యూ ఆఫ్ ద అబోవ్ ఇన్ ద గివెన్ కేస్ ద ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ బై అంకిత ఎంటర్ప్రైజెస్ ఈజ్ ద ప్లేస్ వేర్ ద సర్వీస్ ఆర్ యాక్చువల్లీ పెర్ఫార్మ్డ్. అదే చెప్పాగా, పెర్ఫార్మ్ ఇక్కడ హర్యానా కాబట్టి ఇది ఎక్స్పోర్ట్ కింద క్వాలిఫై అవ్వదు, డస్ నాట్ క్వాలిఫై అన్ ఎక్స్పోర్ట్. ఎక్స్పోర్ట్ అవ్వకపోతే ఏం చేయాలి, వీడు ట్యాక్స్ పే చేయాలి. ద ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ కౌంట్ ఇన్ ద సెక్షన్ 13 ఇప్పుడు ఏమన్నాడు, డస్ నాట్ క్వాలిఫై అన్ ఇంట్రా స్టేట్ సప్లై కూడా అవ్వదు. ఇది ఏమవుతుంది, ఇంటర్ స్టేట్ సప్లై అవుతుంది. దీని మీద ఇప్పుడు ఏం చేయాలి, క్వశ్చన్ దగ్గరకు వచ్చి ఇక్కడ నేను క్వశ్చన్లో చెప్తాను. ఇప్పుడు ఐజిఎస్టీ ఎంత పే చేయాలి, డిటర్మైన్ ద ట్యాక్స్ ఇఫ్ అప్లికబుల్ యాజ్ పర్ ద నౌ. ఇప్పుడు ట్యాక్స్ ఎంత అని చెప్పమంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడు, ఇట్ దెన్ ఎక్స్పోర్ట్స్ ఆస్ట్రేలియన్ సప్లయర్ ఇన్వాయిసింగ్ 12,000 ఫర్ ప్రాసెసింగ్. అలా ఆల్రెడీ ఇన్వాయిస్ చేసేసాడు, ఎంత 12 lakhs. అంటే ఇన్వాయిస్ ఇచ్చేసినప్పుడు ఇన్వాయిస్లో ఏముండాలి, జిఎస్టీ కూడా ఉండాలి. అంటే ఇది ఎంత ఈక్వల్ 118%. మరి అందు మీద 18% ఎంత జిఎస్టీ అనేది క్వశ్చన్ చేస్తే ఎంత వచ్చింది, 1,83,051 ఎంత జిఎస్టీ. ఇదేంది ఐజిఎస్టీ, యాక్చువల్లీ ఐజిఎస్టీ. దట్స్ ఇట్. ఎక్కడితో మనకి పెర్ఫార్మెన్స్ బేస్డ్ సర్వీసెస్ అయిపోయాయి. నెక్స్ట్ మిగిలిన క్లాసులో మొత్తం అంతా లేపేద్దాం. ఓకే, బట్ ఇదే మెయిన్ కంటెంట్ ఇందులో. అర్థమైంది కదా. కాబట్టి నీకు ఆన్సర్ చూపిస్తా. ఏది ఆన్సర్ చూడు, ఐజిఎస్టీ 1,83,500. థ్యాంక్ యూ.